SHO APT యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వైద్య రాజకీయ సేవా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న ఓ ప్రముఖ వ్యక్తి ఈరోజు మనతో ఉన్నారు. వారు మరెవరో కాదు, డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. వారి గురించి క్లుప్తంగా చెప్పాలంటే, డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు గారు గతంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కి వైస్ చైర్మన్ గా సేవలు అందించి ప్రస్తుతం చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా 2022-23 మధ్య కాలంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కు వారు వైస్ ప్రెసిడెంట్ గా కూడా బాధ్యతలు నిర్వహించుకున్నారు. గతంలో వారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసి ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా వారు బాధ్యతలు నిర్వహించుకున్నారు. శ్రీహరిరావు గారు 2020-21 మధ్య నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు చైర్మన్ గా కూడా విధులు నిర్వహించుకున్నారు. రాజకీయ సేవా రంగంలో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను వారు పలు రాష్ట్రీయ జాతీయ అవార్డు కూడా పొంది ఉన్నారు. సో వారిని ముఖ్యంగా మన SHO APT యూట్యూబ్ ఛానల్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏపీ మెడికల్ కౌన్సిల్స్ యొక్క సంబంధించి పలు విషయాలు వారిని అడిగి తెలుసుకున్నాం. ముఖ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క విధులు ఏంటి, బాధ్యతలు ఏంటి, సభ్యుల యొక్క బాధ్యతలు ఏంటి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. సో ముందుగా డాక్టర్ గారు, అసలుకి ఏపీ మెడికల్ కౌన్సిల్ నిర్మాణం అనేది ఎలా ఉంటుంది, అదేవిధంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క ప్రథమ విధులు లేదా లక్ష్యాలు ఏమిటి, దీని గురించి మనం చర్చించుకుంటే ఈ కార్యక్రమం మాత్రం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా 1968లో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత మనకి మెడికల్ కౌన్సిల్ ప్రారంభించడం జరిగింది. దీనిలో కొన్ని అమెండ్మెంట్స్ 28/1986లో, అదేవిధంగా 10/2030లో 2013లో కూడా కొన్ని అమెండ్మెంట్ చేసుకొని ఇప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని మెడికల్ కౌన్సిల్ నిర్వహణ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క స్ట్రక్చర్ నిర్మాణం ఏమంటే, దీంట్లో చైర్మన్ ఉంటారు, వైస్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, అదేవిధంగా స్పెషల్ కమిటీస్ ఉంటాయి. ఆ కమిటీస్లో ముగ్గురు మా మెడికల్ కౌన్సిల్ మెంబర్స్, ఇద్దరు కోఆప్టెడ్ మెంబర్స్ ఉంటారు. అదేవిధంగా ఎక్సెప్షన్ మెంబర్స్ ఎవరైతే మనకి వైస్ ఛాన్సలర్ గారు, డిఎంఈ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, వీళ్ళంతా కూడా మాకు ఎక్సెప్షన్ మెంబర్స్గా ఉంటారు. మనం స్టాఫ్ స్ట్రక్చర్ చూసుకుంటే రిజిస్ట్రార్ గారు ఉంటారు, జాయింట్ సెక్రటరీ, జాయింట్ రిజిస్ట్రార్ అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంటారు, సూపరింటెండెంట్ క్యాడరు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆ విధంగా రికార్డ్ అసిస్టెంట్, అదర్ ఫ్యాకల్టీ ఉంటారు. ఈ విధంగా నిర్మాణంలో ఉన్నటువంటి దీనిలో ముఖ్యంగా మా ప్రధాన విధులు ఏమంటే, ఏపీ మెడికల్ కౌన్సిల్ అంటేనే మనకి రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేటరీ బాడీ. ఇది మన అదే అలోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా మేము రిజిస్ట్రేషన్ చేయటం, అంటే ఎవరైతే MBBS పూర్తి చేస్తారో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ PG చేసి స్పెషాలిటీ చేసిన వాళ్ళకి, అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మా ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేస్తాము. తర్వాత రెగ్యులేషన్ బాడీగా మనం చూసినట్లయితే వాళ్ళకి మెడికల్ ఎథికల్ పరంగా ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అదేవిధంగా మనం మెడికల్ ఎడ్యుకేషన్ ఎట్లా డెవలప్ చేయాలి, అట్లే మనం మెడికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే దానికోసంగా ఎథిక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని చెప్పని కండక్ట్ చేసి దాని ద్వారా ఒక డాక్టర్గా మనం ఏ విధంగా విధులు నిర్వహించాలని చెప్పినా కూడా వారికి తెలియజేస్తూ ఉంటాం. అట్లా మనకి హ్యాండ్లింగ్ ఆఫ్ ది కంప్లైంట్స్, మాకు మామూలు డాక్టర్స్ వాళ్ళ విధి నిర్వహణలో చేసేటటువంటి చిన్న చిన్న లోపాలు అయితేనేమి, పేషెంట్లకి డాక్టర్ ట్రీట్మెంట్ నచ్చినప్పుడు, రోగికి ఏమైనా ప్రాణాపాయం అయినప్పుడు, వాళ్ళకి ఆపద సంపాదించినప్పుడు మా మెడికల్ కౌన్సిల్కి తెలియజేస్తే దాన్ని వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకొని డాక్టర్లకి వాళ్ళ నెగ్లిజెన్సీని బట్టి వాళ్ళ పనిష్మెంట్స్ ఉంటాయి, దాన్ని కండక్ట్ చేస్తూ ఉంటాము. అట్లా మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవరైనా మిస్కండక్ట్ చేయటం, అనెథికల్ ప్రాక్టీస్, నెగ్లిజెన్సీ, ఇవన్నీ కూడా క్రైటీరియాగా తీసుకొని వాళ్ళు ఫర్నిష్ చేసే దానికోసం చూస్తుంటాము. అట్లే మేము అథెంటికేషన్ ఆఫ్ ది మెడికల్ డిగ్రీ, వాళ్ళు ఇచ్చేదాన్ని డిగ్రీ మాకు ఏదైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళు చేసిన MBBS అయితేనేమి, PG అయితేనేమి అన్నీ కూడా అథెంటికేట్ చేస్తాం. బట్ అట్లాగే మేము ఇంటర్న్షిప్ అలాట్మెంట్, MBBS పాస్ అయిన తర్వాత వారికి ఇంటర్న్షిప్ జూనియర్ డాక్టర్స్గా వాళ్ళు విధులు నిర్వహించడానికి ఏ కాలేజీలు ఎక్కడ వెళ్ళాలని చెప్పేది కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ విధి నిర్వహణలో ఒక భాగంగా చేస్తూ ఉన్నాం. అలాగే మేము అలాట్మెంట్ ఆఫ్ CME క్రెడిట్ అవర్స్ అక్రిడేట్ చేస్తాం. ఇప్పుడు డాక్టర్స్కి
లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళకి మెడికల్ ఎడ్యుకేషన్ చేసే దానికోసంగా వాళ్ళ క్రెడిట్ పాయింట్స్ని కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఇస్తాము. అట్లే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని, ఎథిక్స్ అవేర్నెస్ని ఎవరైతే ఇంటర్న్షిప్ అవసరం కంప్లీట్ అయిన తర్వాత, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఈ ఎథికల్గా ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియజేస్తాం. అట్లే ఎవరైతే మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటారో ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్లో పార్ట్ 1 పార్ట్ 2లో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళు ఏదో ప్రైవేట్ కాలేజ్ అది గవర్నమెంట్ కాలేజ్ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళకి గోల్డ్ మెడల్ కూడా ఏపీ మెడికల్ కౌన్సిల్ ద్వారా 2013 నుండి ఇవ్వటం జరుగుతూ ఉంది. అట్లా అడ్వైజరీ టు ద గవర్నమెంట్ ఏదైతే పాలసీ మేకింగ్లో కానీ హెల్త్ కేర్ సిస్టంలో కానీ అవసరమైనప్పుడు మా ఒపీనియన్ని వారికి అందజేయటం జరుగుతూ ఉంటుంది. వెరీ నైస్ సార్. చాలా సువివరంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ యొక్క బాధ్యతలను చాలా చక్కగా వివరించారు సార్. ఇప్పుడు మనకి ఏపీ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి సెక్రటరీని ఎన్నుకునేటప్పుడు సార్, సెక్రటరీని ఎన్నుకునేందుకు గాను అతనికి ఉండవలసిన లేదా సెక్రటరీకి ఉండవలసిన కనీస అర్హతలు ఏమిటి, ఎలా ఎన్నుకుంటారు లేదా ఎలా నియమిస్తారు, అదేవిధంగా చైర్మన్ను కూడా ఎలా ఎన్నుకుంటారు, ఈ విషయాన్ని గురించి కూడా తెలియజేయగలరు సార్. ఇప్పుడు మాకు సెక్రటరీ అంటే రిజిస్టర్ గారిని మేము ఇప్పుడున్న సిస్టంలో మెడికల్ డాక్టర్ ఉన్న వారిని రిజిస్టర్గా ఉన్నారు. గతంలో నాన్ మెడికల్ పర్సన్స్ కూడా రిజిస్టర్గా ఉన్నారు. ఈ నాన్ మెడికల్ పర్సన్స్ ఉన్న వాళ్ళు సెక్రటరేట్ స్థాయిలో జాయింట్ సెక్రటరీ కానీ ఆ స్థాయిలో పనిచేసి మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని రిటైర్డ్ పర్సన్స్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా దీనికైతే అథెంటికేషన్ లేదు. రిటైర్డ్లో ఉండాలంటే మెజారిటీ ఉన్న వాళ్ళంతా కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదొక ఆనవాయితీగా మనకు రావడం జరుగుతుంది. అట్లా మెడికల్ డాక్టర్ ఉన్నవాళ్ళు మాకు ఎంబీబీఎస్ పూర్తి లేదా పీజీ చేసేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకొని ఇక్కడ మెడికల్ రిజిస్టర్లో రెగ్యులర్గా ఉన్నటువంటి డాక్టర్లు, అదేవిధంగా వాళ్ళు హెచ్ఓడీలుగా ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కొంచెం హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ హెడ్ దీనిలో ఉన్న వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు, అదేవిధంగా టీచింగ్లో వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వైద్యులను వాళ్ళని మేము ఆఫ్టర్ అంటే మెడికల్ కౌన్సిల్ మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, జనరల్ బాడీ ఉంటుంది. ఇవన్నీ కూడా జనరల్ బాడీ ద్వారా డెసిషన్ తీసుకొని త్రూ చైర్మన్ అపాయింట్మెంట్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఒక సెక్రటరీని తీసుకోవడం జరుగుతుంది. అట్లా చైర్మన్ అయినప్పుడు మమ్మల్ని గవర్నమెంట్లో ఇప్పుడు మనకి స్ట్రక్చరు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి నామినేటెడ్ బాడీ, ఇంకోటి ఎలక్టెడ్. నామినేటెడ్ దాంట్లో వస్తే 6 మెంబర్స్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది యాజ్ పర్ యాక్ట్. అదేవిధంగా ఎక్సెప్షన్ మెంబర్స్ 4 మెంబర్స్ ఉంటారు. ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, సెకండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉంటారు. అట్లా మాకు 2 మెంబర్స్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ నుండి ఈసీ మెంబర్స్ ఉన్నటువంటి వాళ్ళు మాకు నామినేట్ చేస్తారు. అంటే 12 మెంబర్స్ మేము ఎలక్టెడ్ గవర్నమెంట్ వైపు నుండి ఎలక్టెడ్గా వస్తాం. రిమైనింగ్ 13 మెంబర్స్లో వాళ్ళని ఎలక్ట్ చేస్తాము. ఇప్పుడు ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైతే అత్యధిక ఓట్లు ఇచ్చిన 13 మందిని ఎలక్టెడ్ మెంబర్స్ డిక్లేర్ చేసినప్పుడు వాళ్ళు మా కౌన్సిల్ మెంబర్. టోటల్ స్ట్రక్చర్ మాకు 25 మంది ఉంటారు. వీళ్ళల్లో మేము గవర్నమెంట్ ద్వారా నామినేట్ అయిన గత 48 సంవత్సరాలుగా 1968 నుండి చెప్పాను నేను, మోర్ దాన్ దట్ వచ్చినప్పటి నుండి కూడా మాకంతా కూడా ఇంటరిమ్ బాడీస్ అంటే నామినేటెడ్ బాడీసే మోర్ దెన్ 37 ఇయర్స్ ఉన్నాయి. ఒక 10 ఇయర్స్ మాత్రమే 2 ఎలక్షన్లు జరిగాయి. 2 ఎలక్షన్లు 10 ఇయర్స్ మాత్రమే ఎలక్టెడ్ మెంబర్స్ మాకు రావటం జరిగింది కౌన్సిల్లోకి. సో ఈ ఇంటరిమ్ బాడీస్లో ఉన్నటువంటి వీళ్ళలో 6 మందిని గవర్నమెంట్ నామినేట్ చేస్తే ఆ 6 మంది కలిసి ఒక మెంబర్ని చైర్మన్గా ఎలక్ట్ చేయడం జరుగుతుంది. అది 5/1 ద్వారా చైర్మన్ ఎలక్ట్ అవుతారు. ఆ చైర్మన్కి ఈ ఒక 2 ఇయర్స్ టర్మ్ మళ్ళీ ఎలక్షన్ ఉంటుంది, మళ్ళీ అగైన్ రీఎలక్ట్ కావచ్చు. అట్లాగే వైస్ చైర్మన్కి 1 ఇయర్ టర్మ్ ఉంటుంది, అగైన్ రీఎలక్ట్ కావచ్చు. ఏదైతే నామినేటెడ్ అయినా ఎలక్టెడ్ మెంబర్స్ అయినా ఈ కౌన్సిల్లో వాళ్ళ టర్మ్ 5 ఇయర్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మన ఇప్పుడు రాజ్యసభలో ఏదైతే చైర్మన్ ఒకసారి వస్తే వాళ్ళ టర్ము 5 ఇయర్స్ 6 ఇయర్స్ ఉంటుందో అట్లే వాళ్ళ మెంబర్స్ మారుతూ ఉంటారు. కానీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా వాళ్ళకి యాక్ట్ ప్రకారం ఏదైతే మాది ఏంటంటే రాజ్యాంగ పరంగా, ఎందుకంటే మేము కొన్ని జ్యుడిషియరీ పవర్స్ ఉన్నాయి మాకు, ఎథికల్గా చేసే వాళ్ళ కోసంగా పనిష్మెంట్ లేవి ఉంటాయి. కాబట్టి మాది కాన్స్టిట్యూషనల్ బాడీ కింద వస్తుంది. కాబట్టి ఏదైతే ఒకసారి ఎలక్ట్ అయ్యామంటే ఆ ఎలక్షన్ ప్రాసెస్ని మస్ట్గా కంప్లీట్ అయ్యేంత వరకు ఆ డ్యూరేషన్ వరకు చైర్మన్ 2 ఇయర్స్ ఉంటారు, ప్లస్ 1 ఇయర్ వైస్ చైర్మన్ ఉంటారు. అట్లాగే విధంగా కమిటీస్ కూడా 1 ఇయర్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చైర్మన్ అండ్ సెక్రటరీ వీళ్ళిద్దరిని కూడా నిర్వహించుకొని
మన వైద్యులకి సేవ చేసే దానికోసమే ఏర్పాటు చేసినటువంటి సంస్థే ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి అని తెలియజేస్తున్నారు. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సార్ మరొక ప్రశ్న వచ్చేసి, ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నటువంటి వైద్య విద్యార్థులు లేదా వైద్యులు తప్పనిసరిగా మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలా? అలా చేయించుకోకుండా వీళ్ళు ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మనకి వాళ్ళు ఖచ్చితంగా మనకి ఆ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకు ఒక అథెంటికేషన్ వస్తుంది. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ అనేది మనం మెడికల్ రిజిస్టర్లు ఎంటర్ అవుతారు. అదేవిధంగా లైసెన్సింగ్ అనేది ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇస్తుంది మీకు. వితౌట్ లైసెన్స్ ఎక్కడ పోయినా మీరు డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాము, ఎక్కడ పోయినా ఏ పని చేయాలన్నా కూడా ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ని ఇచ్చే అథారిటీనే ఏపీ మెడికల్ కౌన్సిల్. కాబట్టి లైసెన్స్ కోసం వాళ్ళు చేయాల్సి వస్తుంది. అదేవిధంగా వాళ్ళు వచ్చినట్టయితే మనకి ఆ డిగ్రీని అథెంటికేషన్, మనం ఏదైతే డిగ్రీ చేసామో దాన్ని అథెంటికేషన్గా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. లీగల్ ఇది ఉంటుంది, ఎయిడ్ ఉంటుంది. లీగల్గా మనం ఏదైనా పని చేసినప్పుడు లీగల్ అనేది మ్యాండేటరీ మనకి. కాబట్టి ఆ లీగల్గా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కానీ ఇవన్నీ చేస్తాం. ప్రొఫెషనల్ అకౌంటబిలిటీ ఉంటుంది. మనకు ప్రొఫెషనల్గా నువ్వు చేసే దానికి అకౌంటబిలిటీ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ లోపల మనం ఉంటాం. ఆ సిస్టంలో ఉన్నప్పుడే మన ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా, మీకు జాబ్ వచ్చినా, ఫ్యూచర్లో మీకు కెరీర్ పరంగా ఏమైనా వచ్చినా కూడా గవర్నమెంట్ పరంగా అయితేనేమి, ప్రైవేటుగా ఒక మంచి ఇన్స్టిట్యూట్స్కి మీరు వెళ్ళాలన్నప్పుడు ఖచ్చితంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అడుగుతారు. ఆ సర్టిఫికేట్ అడిగితే దాన్ని ప్రొడ్యూస్ చేస్తేనే మీరు క్వాలిఫైడ్ డాక్టరు అండ్ అథెంటికేటెడ్గా మీ డిగ్రీ కరెక్ట్ అని చెప్పి తెలియజేసే దానికోసంగా ఖచ్చితంగా మా వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి. ఎక్సలెంట్ సార్. సో గ్రాడ్యుయేట్ మెడికల్ స్టూడెంట్స్ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మరలా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందంటారా సార్? తప్పకుండా మనకి రిజిస్ట్రేషన్ అంటే మనకి ఏం చేస్తున్నారు, మేము ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఒక డాక్టరు వాళ్ళు వేసే ప్రిస్క్రిప్షన్ అయితేనేమి, వాళ్ళు ఇచ్చేటువంటి నేమ్ ప్లేట్ మీద అయితేనేమి, వాళ్ళు ఇచ్చే మెడికల్ డ్రగ్స్ ఇచ్చే రిసిప్ట్ మీద, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్స్ మీద కూడా మన రిజిస్ట్రేషన్ నెంబర్ మస్ట్గా ప్రజెంట్ చేస్తాం. అది ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇస్తాం. బట్ అట్లాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత స్పెషాలిటీని కూడా అడిషనల్ డిగ్రీగా క్వాలిఫికేషన్ కింద మనం రిజిస్టర్ చేసుకోవాలి. దీనికేం రెన్యువల్ ఉండదు. ఓన్లీ ఎంబీబీఎస్ దానికి ఎవరీ 5 years యూ హ్యావ్ టు రెన్యువల్ చేసుకోవాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కూడా మన దగ్గర ఉంటే ఈ రికార్డ్స్ పరంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు మీకు అథెంటికేషన్, మీ సర్టిఫికేట్ కరెక్టా కాదనేది నిర్ధారించేదే ఏపీ మెడికల్ కౌన్సిల్. ఎవరైనా ఫేక్ డాక్టర్స్ వచ్చారు, డిగ్రీ పెట్టుకున్నారు, చేశారు, మాకు అకౌంటబిలిటీ ఇప్పుడు గవర్నమెంట్పై వాళ్ళని ఎంక్వైరీ చేశారు, అక్కడెక్కడ దాన్ని కరెక్ట్ చేసుకుంటారు, ఎవరి దగ్గర అంటే దాని దగ్గర ఏపీ మెడికల్ కౌన్సిల్కి వాళ్ళు మాకు పంపిస్తే మేము దాన్ని అథెంటికేటెడ్గా ఇది కరెక్ట్, ఇది డిగ్రీ చేశారు, పలానా యూనివర్సిటీలో చేశారని చెప్పే ఇటువంటి బాధ్యత, రైట్ మాకు ఏపీ మెడికల్కి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి పీజీ డాక్టరు కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ కింద స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ కూడా రిజిస్టర్ చేయాల్సి వస్తుంది. సార్, ప్రస్తుతానికి మన ఏపీ మెడికల్ కౌన్సిల్లో ఎంతమంది వైద్యులు ఉన్నారు? ఇది ఒక ప్రశ్న. రెండోది, వైద్యులు కనుక ఎక్కువ కాలం కొన్ని సంవత్సరాల పాటు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారా? ఇందులోనే మరో ప్రశ్న సార్, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమంది వైద్యులు చనిపోతూ ఉంటారు, అదేవిధంగా కొంతమంది అవకాశాల కోసం విదేశాలు వెళ్తూ ఉంటారు సార్. సో అలాంటి వాళ్ళని ఆటోమేటిక్గా ఈ కౌన్సిల్లో నుంచి తీసివేయడానికి ఏమన్నా ఒక ప్రక్రియ అంటూ రూపొందించబడిందా? ఈ 3 ప్రశ్నలు కొంచెం నివృత్తి చేయగలరు సార్? సార్ తప్పకుండా సార్. మనకి టోటల్గా ఏపీ మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయినటువంటి సభ్యులు 130,000 మంది. అంటే మేము అంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో మనకి మెడికల్ కౌన్సిల్ హైదరాబాద్లో ఉండేది. మనం ఏదైతే డివిజన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ డివిజన్ అయిన తర్వాత మన విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీలో మేము 2nd floorలో ఏపీ మెడికల్ కౌన్సిల్ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ ప్రజెంట్ నెంబర్లో 1.3 lakhs ఉంది. మరి దీంట్లో యాక్టివ్గా ఉన్నటువంటి సభ్యులు దగ్గర 55 నుండి 60,000 మంది ఇప్పుడు రెన్యువల్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అది చేసుకోవాలి. అలా చేసుకోకపోతే వాళ్ళ రిజిస్ట్రేషన్ మేము ఒక టైం ఇస్తాం. ఒక 1 year లోపల వాళ్ళు అడిషనల్ ఫీ కట్టేసి మనకి ఫైన్ కింద కట్టి దాన్ని రెన్యువల్ చేసుకోవాలి. ప్రతి 5 yearsకి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి డాక్టర్స్. అట్లాగే ఎవరైనా ఆ ల్యాబ్స్ అయిందనుకోండి 1 year తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ అగైన్ సేమ్ నెంబర్ ఉంటుంది, బట్ రిజిస్ట్రేషన్ విత్ ఫైన్తో మేము చూసుకొని వాళ్ళ దగ్గర ఒక అఫిడవిట్ తీసుకొని వాళ్ళని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ విధంగా వాళ్ళు ఖచ్చితంగా కూడా మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషను, రెన్యువల్, రిజిస్ట్రేషను, నేను చెప్పినట్టు అడిషనల్ క్వాలిఫికేషను,
ఏదైతే ఎన్ఓసి కావాలంటే ఎన్ఓసి సర్టిఫికేటు, అదైతే విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు గుడ్ స్టాండింగ్, మీరు అడిగిన దాంట్లో విదేశాలకు వెళ్ళే వైద్యులు ఖచ్చితంగా మిడిల్ కౌన్సిల్ చెప్పి ఇక్కడ గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్లో మీన్స్ ఇక్కడ మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారు, ఎటువంటి కేసెస్ మీ దగ్గర అనెథికల్ కేసెస్ కానీ ఇవన్నీ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ మీకు ఒక విధంగా క్లియరెన్స్ ఇస్తాం మిడిల్ కౌన్సిల్. అప్పుడు మీరు అక్కడ వెళ్ళేసి జనరల్ మెడికల్ కౌన్సిల్ కానీ అక్కడ రిజిస్టర్ చేసుకొని మళ్ళీ మీరు ఫర్దర్గా మీరు అబ్రాడ్లో మీరు కంటిన్యూ కావచ్చు. అట్లాగే డెత్ అండ్ డాక్టర్స్ అనేది మా దగ్గర ఒక ల్యాబ్సెస్ ఉన్నాయి. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంది, ఎవరు చనిపోతున్నారు వాళ్ళు యాక్చువల్గా మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము రిజిస్టర్లో ఎంట్రీ చేసుకుంటాం, అది మెయింటైన్ చేస్తాం. కానీ మన దగ్గర వచ్చేటప్పటికి అది ల్యాబ్స్ అయింది కాబట్టి నేను ఈ మధ్యకాలంలో ఒక ఆలోచన వచ్చి దాన్ని రేపు రాబోయే కౌన్సిల్లో పెట్టి, ఎందుకంటే ఒక రక్షణ నిధి, వైద్యుల రక్షణ నిధి అని చెప్పని పెట్టి దాని ద్వారా మనం ఏదైతే మెడికల్ రిజిస్ట్రేషన్ అప్పుడు కాకుండా రెన్యువల్ అప్పుడు, అంటే రిజిస్ట్రేషన్ అప్పుడు యంగ్ డాక్టర్ ఉంటారు, అప్పుడే కంప్లీట్ అయి ఉంటారు గ్రాడ్యుయేషన్. అదే రిజిస్ట్రేషన్ అప్పటికి వాళ్ళు ప్రాక్టీస్లో 5 years అవుతుంది కాబట్టి సెటిల్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర కొంత నామినల్ అమౌంట్ కలెక్ట్ చేసుకొని మిడిల్ కౌన్సిల్ కూడా కొంత అమౌంట్ తీసుకొని, అంటే దీన్ని మేము కమిటీకి ఇస్తాను, కమిటీ ద్వారా నిర్ధారించి ఎంత కలెక్ట్ చేయాలి వాళ్ళ దగ్గర, ఎంత కౌన్సిల్ ఇస్తుందని చేసిన తర్వాత ఆ నిధి ద్వారా ఎవరైనా చనిపోయినటువంటి డాక్టర్స్ విధిగా వాళ్ళ మరణ ధృవీకరణ పత్రాన్ని మాకు ఇచ్చి మా దగ్గర నమోదు చేసుకుంటే వాళ్ళకి మేము నిర్ధారించిన దాని ప్రకారం వాళ్ళకి సహాయం చేయాలని కుటుంబానికి. సహాయంతో పాటు మెయిన్ ఉద్దేశం మాకు ఈ మెడికల్ రిజిస్టర్, డెత్ రిజిస్టర్ మెయింటైన్ కావాలని చెప్పి. ఇప్పుడు మా దగ్గర ఒక విధంగా చెప్పాలి డెత్ రిజిస్టర్ ఏదైనా చెప్పొచ్చు. కాబట్టి దాన్ని మెయింటైన్ చేసే దానికోసం రాబోయే రోజుల్లో నేను కొత్తగా మెంబర్స్ వచ్చిన తర్వాత అందరం కలిసి ఒక కమిటీని ఫామ్ చేసి దాన్ని జల్లబాడులు పాస్ అనుకుంటున్నాం. కాబట్టి మీరు అడిగినట్లు డెత్ అనేది కంపల్సరీగా మా దగ్గర ఇన్ఫామ్ చేయాలి, దాన్ని మేము రిజిస్టర్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెరీ నైస్ సార్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క పాత్ర ఏంటి సార్? ఇందులోనే ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏమైనా నిబంధనలు, అట్లా ప్రతి రాష్ట్రానికి ఏమైనా నిబంధనలు విధిస్తుందా? రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ యొక్క విధులను లేదా నిబంధనలను సడలించుకునే వెసులుబాటు వీళ్ళకు ఉంటుందా సార్? మేము ఏంటంటే ఏపీ మెడికల్ కౌన్సిల్ అనేది ఒక రోల్ ఉంటుంది, క్రిటికల్ రోల్ ఏంటంటే ఏదైతే ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ ఉంటుందో దాన్ని పెట్టినటువంటి ఇంప్లిమెంట్ చేసినటువంటి గైడ్లైన్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఏపీ మెడికల్ కౌన్సిల్. అట్లని కంప్లీట్గా వాళ్ళు చెప్పిన విధంగా చేయాలని చెప్పనేసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ అసెంబ్లీ ద్వారా ఫామ్ అయినాయి అని చెప్పాను ఇంతకుముందు. కాబట్టి అసెంబ్లీ ద్వారా వచ్చి ఏ స్టేట్ మెడికల్ కౌన్సిల్ అక్కడ వాళ్ళ ఏదైతే ఎన్ఎంసీ ఇస్తుందో గైడ్లైన్స్ని దాన్ని మన స్టేట్కి అనుకూలంగా ఉన్నాయా లేదా చూసుకొని ఏమైనా మార్పులు చేర్పులు చేసి దానికి మనం ఎన్ఎంసీకి కానీ తెలియపరిచి వాళ్ళు చేయాల్సిన బాధ్యత అంతవరకు ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని 100% చేయాలి, ఒక క్లర్కుల జాబ్ మాత్రం చేయాలని కాదు. ఏపీ మెడికల్ అనేది అటానమస్ బాడీ, ఇట్ ఈజ్ అటానమస్ బాడీ. కాబట్టి మా కౌన్సిల్, మా జనరల్ బాడీ డెసిషన్ ఇస్ ద సుప్రీం. మేమేం తీసుకుంటామో దాన్ని మన మెంబర్స్కి అనుకూలంగా టైం టు టైం ఏమైనా మార్పులు చేర్పులు చేసుకొని దాన్ని ఎన్ఎంసీకి ఇన్ఫామ్ చేస్తాం. కానీ మేమైతే కంప్లీట్గా బైండ్ అవ్వాల్సిన అవసరం ఎన్ఎంసీకి లేదని చెప్పి నా ఉద్దేశం. సార్, విదేశాల్లో విద్యను అభ్యసించిన వైద్య విద్యార్థులు అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఇటీవల ఆందోళన చేస్తున్న నేపథ్యం, వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్న నేపథ్యాన్ని కూడా మనం గమనిస్తున్నాం సార్. ముఖ్యంగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి సార్, లేదా వీళ్ళకున్నటువంటి ప్రతిబంధకాలు ఏమిటని మీరు భావిస్తున్నారు సార్? ఈ మెడికల్ ఎఫ్ఎంజీస్ అంటాం, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దీన్ని మనం చూసినట్లయితే 2014 ఫిబ్రవరి నుండి ఈ కార్యక్రమాన్ని రిజిస్టరింగ్ అనేది స్టేట్ మెడికల్ కౌన్సిల్ చేస్తున్నాయి. గతంలో ఓన్లీ ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది అప్ టు 2019 వరకు. వాళ్ళకి చేసేటటువంటి రిజిస్ట్రేషన్ అక్కడ జరిగేది. 2014 ఫిబ్రవరి నుండి స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఇది ఇవ్వటం జరిగింది. మీరు చెప్పినట్లు ఆందోళనలు వీటన్నిటికి కారణం మనం చూస్తే కోవిడ్ అనేది రావటం జరిగింది. ఎవరు అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ దీని కింద వచ్చింది. ఆ టైంలో కొందరు విద్యార్థులు, అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా జరిగింది ఆ టైంలో. అటువంటి విద్యార్థులకే ఇప్పుడు ఈ స్ట్రైక్ చేస్తున్నటువంటి ఉన్నటువంటి సభ్యులు ఎవరున్నారంటే వాళ్ళు ఆ విద్యార్థులే. కాబట్టి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లంని ప్రభుత్వం ఎన్ఎంసీ రిప్రజెంటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ని ఎన్ఎంసీ రిప్రజెంట్ చేస్తుంది. ఎన్ఎంసీ వైద్య విద్యాలకు నిబంధనల్ని పెట్టడం జరిగింది. ఆ నిబంధనలలో అది డే టు డే ఇచ్చేటువంటి వాళ్ళు నోటీసెస్ అయితేనేమి, పబ్లిక్ సర్క్యులర్స్ అయితేనేమి, ఇవన్నీ కొన్ని డిఫరెన్స్ ఆఫ్
ఆ అండర్స్టాండింగ్ దాన్ని చేసుకున్న దానిలో కొంచెం ప్రాబ్లం ఉండటం వల్ల కొంత గ్యాప్ అయితే రావటం జరిగింది. ముఖ్యంగా మనకి జూన్ 2024లో 7th ఒక సర్క్యులర్ వచ్చింది. వాళ్ళు ఆన్లైన్లో చేసినటువంటి విద్యార్థులకి వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చిస్తే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు అన్నట్టు ఒక సర్టిఫికేట్ రావడం జరిగింది. తర్వాత 19th of April 2004 వితిన్ 12 days లోపల వాళ్ళు దాన్ని ఏదైతే ఆ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తారో దానికి యాక్సెప్ట్ చేయండి అని చెప్పని సఫిషియెంట్లీ కాంపన్సేటెడ్ అని ఒక పదం పెట్టారు. ఆ సఫిషియెంట్ అనే పదానికి అర్థం అని దాన్ని డిఫరెంట్గా తీసుకోవటం వల్ల దాన్ని సఫిషియెంట్ కోసంగా మేము ఈ విధంగా ఎట్లా చేయాలని ఎన్ఎంసీకి రాయటం, ఈ విధంగా కరస్పాండెంట్ జరగటం ఇంత ప్రాబ్లం ఉంది. ఇమ్మీడియట్గా నేను మెంబర్గా April 1 మమ్మల్ని నామినేట్ చేసింది గవర్నమెంట్. చైర్మన్గా May 7th 2025లో నేను ఎలక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మీటింగ్ పెట్టి ఫస్ట్ జనరల్ బాడీలోనే మేము 27th మేన ఫస్ట్ జనరల్ బాడీలోనే వీళ్ళు విద్యార్థులకు కావాల్సినటువంటి ఏదైతే లోపం ఉందో ఆ 7th April ఇచ్చినటువంటి సర్క్యులర్ 19th ఇచ్చిన సర్క్యులర్లో డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ప్రకారం ఈ వైద్య విద్యార్థులకు మనం 1 year 2 years 3 years అనే క్రైటీరియాని అన్ని రాష్ట్రాలతో పాటుగా మనం కూడా చేయాలనే ఉద్దేశంతో మేము ఒక డెసిషన్ తీసుకుంటే మా అఫిషియల్స్ దాన్ని ఎన్ఎంసీకి పంపించాలంటే మేము ఎన్ఎంసీకి పంపించడం జరిగింది. ఆ ఎన్ఎంసీకి పంపించడంలో కొంత కాలయాపన జరగటం జరిగింది. కానీ ఎవరైతే మనకి రూల్స్ ప్రకారం ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉందో ఆన్లైన్ ఈ కన్ఫ్యూజన్ కొంత ఉండటం వల్ల ఆ సబ్సిడీలీ కాంపన్సేటెడ్ అనే సర్టిఫికేట్ కోసంగా మేము వెయిట్ చేయడం జరిగింది. ఈ మధ్య విద్యార్థులకు దాన్ని కోర్టులో వేయటం, కోర్టులో దాని ద్వారా కొంచెం క్లారిఫికేషన్ రావటం, ఆ క్లారిఫికేషన్ని మా మెంబర్స్ ముందుంచి దాని ప్రకారం కోర్టుల ప్రకారం డెసిషన్ చేయాలని చెప్పటం. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ గారు కూడా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చేయాలి, విద్యార్థులకి ఎటువంటి నష్టం రాకూడదు, ఇబ్బంది కలగకూడదు అని చెప్పని మా హెల్త్ మినిస్టర్ గారు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి అటువంటి నిర్ధారణకు వచ్చి హెల్త్ సెక్రటరీ ద్వారా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్కి అనుగుణంగా రీసెంట్గా కూడా నోటిఫికేషన్ ఇచ్చి చేయడం జరిగింది. ఇక్కడ కొంచెం అండర్స్టాండింగ్స్ అయితే కొంచెం ప్రతి సర్కులర్కి ప్రతి కోర్టు ఆర్డర్కి కూడా కొంత ఉంటే దాని క్లారిఫికేషన్ కోసంగా కొంచెం చేయడం జరుగుతుంది. త్వరలోనే ఆ సమస్య అయితే పూర్తిగా పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఏదైతే ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో సార్, వీళ్ళు నేరుగా పీజీ పరీక్ష నీట్ పీజీ పరీక్ష రావడానికి వీళ్ళకి అర్హత ఉందంటారా? మనకి పీజీలో రాసేటప్పుడు ఎంట్రన్స్ రాయాలంటే ఫస్ట్ మనం మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి. జనరల్గా ఎంబీబీఎస్ అయినప్పుడు కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మేము టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ అయిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తాం. ఇప్పుడు ప్రాబ్లం అంతా నేను ఎవరైతే ఈ కోర్స్ మేము ఇచ్చినటువంటి దాని ప్రకారం ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. కొందరు విద్యార్థులు దాన్ని నేను చెప్పినట్టు దాన్ని అన్వయించుకున్న దానిలో దీనివల్ల కొంచెం డిలే జరుగుతుంది. అటువంటి వాళ్ళు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ లేనప్పుడు ఒకవేళ వాళ్ళు అప్లై చేసినా టెంపరీ ఇద్దమేనస్ ఉన్నా కూడా అప్లికేషన్ వరకు వస్తుంది. కానీ ఫైనల్గా జాయిన్ అవ్వాలంటే మాత్రం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఉంటేనే నీట్ పరీక్ష రాసినటువంటి విద్యార్థులకు, అంటే నీట్ పరీక్ష రాసేదానికి కూడా మేము కొంత ఏపీ మెడికల్ కౌన్సిల్ హెల్ప్ చేసింది వాళ్ళకి. ఫస్ట్ మా దగ్గర ఇట్లా పెండింగ్ ఉంది కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పని కొందరు విద్యార్థులకి లెటర్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా వాళ్ళని ఎగ్జామ్కి అయితే అలౌ చేశారు. ఏ గ్యాప్లో ఎవరైతే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వాళ్ళైతే జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. రానంటి విద్యార్థులకు మాత్రం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వస్తేనే మనం పీజీలో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు సార్ ఇంటర్న్షిప్ గురించి నేను ఒక 2-3 ప్రశ్నలు అడుగుతాను సార్. ఒకటి ఏంటంటే మీరు ఇంటర్న్షిప్ని మనకి మెడికల్ కౌన్సిల్ అలాట్ చేస్తుందని చెప్పారు సార్. ఈ అలాట్మెంటు ఏ ప్రాతిపదికన జరుగుతుంది సార్ వైద్య కళాశాలలో? రెండోది, ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకి పలు రాష్ట్రాల్లో 5-10 వేల రూపాయల స్టైఫండ్ ఇస్తున్న నేపథ్యం సార్. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వీళ్ళకి స్టైఫండ్ ఇవ్వకపోగా వీళ్ళ నుంచి కూడా కొంచెం ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి సార్. దీని గురించి కొంచెం తెలియజేయగలరు సార్? ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ని వాళ్ళు ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామినేషన్ లెవెల్లో వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే మెరిట్గా ఉంటుందో ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఆ మెరిట్ని ఆధారం చేసుకొని మార్కుల వైజ్గా వాళ్ళ కాలేజ్ అలాట్మెంట్ జరుగుతుంది. కాలేజ్ అలాట్మెంట్స్లో కూడా మనం చూసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్ పాత మెడికల్ కాలేజ్లో జనరల్ హాస్పిటల్స్లో వాళ్ళు 7.5% పక్కన మనకి అడ్మిషన్ ఇస్తారు. అది కొత్తగా ఫామ్ అయిన మెడికల్ కాలేజ్లో 100% మనకి విద్యార్థులకు ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే కొత్తగా వచ్చిన పీజీలు ఉండరు కాబట్టి
వాళ్ళకి ఖచ్చితంగా మనకి ఇంటర్న్షిప్ అక్కడ హాస్పిటల్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళని ఆ విధంగా మనం చూసినట్లయితే మెరిటోరియస్ కింద వచ్చింది. దాని ప్రకారమే మేము కాలేజ్ అలాట్ చేస్తాం. అది కూడా అలాట్మెంట్ కూడా వాళ్ళ ఛాయిస్ ఉంటుంది. ఫస్ట్ 1 or 1, 2, 3, 4 వాళ్ళ మన ఎన్నైతే మిడిల్ కాలేజీలు అన్ని కాలేజెస్ కూడా వాళ్ళ ఆర్డర్ ప్రకారం పెడితే ఆ వచ్చినట్టు మార్క్స్ని బేస్ చేసుకొని మన ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మంచి మార్కులు వచ్చిన స్టూడెంట్స్కి గవర్నమెంట్ కాలేజీలు వస్తాయి, కొందరికి మళ్ళీ ప్రైవేట్ కాలేజీలు వస్తాయి. మీరు చెప్పినట్టు ప్రైవేట్ కాలేజెస్లో కొన్ని దగ్గరలో ఈ విధంగా జరుగుతుందని చెప్పి నేను నోటీస్ మాకు రావటం కూడా జరిగింది. అది చాలా తప్పుడు విధానం. ఎందుకంటే మనం ఎవరైతే మనం వాళ్ళకేమైనా నేర్పించేటప్పుడు వాళ్ళ దగ్గర మనం అమౌంట్ తీసుకొని నేర్పించాలి. అట్లాగే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు మాత్రం మన మెడికల్ కాలేజీ, మన హాస్పిటల్ మనమే వాళ్ళకి స్టైఫండ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ విధంగా చేయాలని చెప్పని సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా తీర్పునివ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మన రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ దాన్ని ఆ ప్రాతిపదికన దానికి చేస్తారని చెప్పని నేను ఆశిస్తున్నాను. సుమారు సార్ మన రాష్ట్రానికి ప్రతి ఏటా ఎంతమంది ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారని ఒక అంచనా సార్, లేదా మీ దగ్గర గణాంకాలు ఉంటాయి కదా సార్? మనకి సంవత్సరానికి చూస్తే మనం 2023 డిసెంబర్లో 37,827 మంది మనకు రావటం జరిగింది. అట్లే జూన్ 2024లో 34,608 మంది వచ్చారు. అదే డిసెంబర్ 2024లో 43,230 మంది వచ్చారు. జూన్ 2025 37,207 మెంబర్స్ క్యాండిడేట్స్ మనకి ఇక్కడ రావటం జరిగింది. అప్రాక్సిమేట్గా చూస్తే మనకి పర్ ఇయర్ 75,000 మెంబర్స్ దాకా మనకు రావడం జరుగుతుంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. దీంట్లో మీరు చూసినట్లయితే ఆ గ్రాడ్యుయేట్స్ వచ్చిన వాళ్ళు పాస్ అయ్యేది ఒక 15 to 20% మాత్రం FMG ఎగ్జామినేషన్ నేషనల్ లెవెల్ పాస్ అవుతారు. దాన్ని బేస్ చేసుకొని చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఏపీ మెడికల్ కౌన్సిల్లో మాకు వచ్చినటువంటి వాళ్ళు మే 23లో 392 మంది, అరౌండ్ 300 to 400 మెంబర్స్ మనకి ఒక 6 నెలలకు ఒకసారి మాకు జరుగుతుంది. మామూలుగా అది జనవరి ఆర్ మే జూన్, కాబట్టి ఒక 600 మంది మనకు వస్తున్నారు. నేషనల్ లెవెల్ చూస్తే 70,000 మెంబర్ వస్తారు. ఈ ఎగ్జామ్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళే మన ఏపీ మెడికల్ కౌన్సిల్కి వస్తే వాళ్ళకి అలాట్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ గురించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే పరీక్ష నిర్వహిస్తుందో మీరు ఇప్పుడు చెప్పారు సార్, ఉత్తీర్ణత శాతం 15 నుంచి 20% మాత్రమే ఉందని చెప్పి. ఇప్పుడు ఇంకొక మీ వైద్య నిపుణుల నుంచి వినిపిస్తున్నటువంటి మరో మాట ఏంటంటే, ఈ పరీక్ష చాలా కఠినంగా ఉంది కాబట్టి 15-20% ఉత్తీర్ణత శాతం ఉంది. ఇదే పరీక్షని ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి MBBS విద్యార్థులకు అప్లై చేసినా కూడా ఇంతకన్నా ఎక్కువ పర్సంటేజ్ అయితే రానే రాదు, అందులో నిర్మోహడంగా చెప్తున్నారు. అందువల్లనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎగ్జిట్ పేరుతో నిర్వహించే పరీక్షని వాయిదా వేసిందని చెప్పి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి సార్. దీనిపై మీ స్పందన ఏమిటి సార్? అది కంపారిజన్ అనేది చేయలేము సార్. మనం అక్కడ విద్యార్థులకి ఎట్లా ఎగ్జామ్ వస్తుంది ఇక్కడ అనేది కాదు. ఎందుకంటే అందరు ఇక్కడ వచ్చిన తర్వాత మొత్తం అందరూ పీజీ ఎగ్జామినేషన్ని అందరు స్టూడెంట్స్ రాయాల్సిందే. అందరూ రాసినప్పుడు దాన్ని ఎవరైతే మెరిట్ వస్తుందో వాళ్ళకి మంచి సీట్లు వస్తాయి. దాని తర్వాత దాన్ని బట్టి మెరిట్ని బట్టి సీట్ కేటాయింపు జరుగుతుంది. కాబట్టి కంపారిజన్ అక్కడికి ఇక్కడ కంపారిజన్ అని లేదు. కానీ నెక్స్ట్ ఎగ్జామినేషన్ గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాన్ని ఫైట్ చేసి పోస్ట్పోన్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ ద్వారా ఒక విద్యార్థి ఒకసారి ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ పాసింగ్ ఎగ్జామినేషను నెక్స్ట్ ఎగ్జామ్ అవుతుంది, వాళ్ళ పీజీకి జాయినింగ్కి నెక్స్ట్ ఎగ్జామినేషన్ అవుతుంది. అట్లా జాబ్కి కావాలంటే కూడా నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఉండాలని చెప్పని పెట్టడం జరిగింది. అది ఒకసారి మాత్రమే అవకాశం ఇచ్చే విధంగా టెస్ట్ పెడతా ఉన్నారు. ఒక విద్యార్థి ఒకసారి పరీక్ష రాసినప్పుడు తన మెడికల్ కండిషన్ ఎట్లుంది, తనకి సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్ అన్నింటినీ కూడా మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఒకసారి మీరు ఎగ్జామ్ పెట్టి మీరు రాసేస్తే మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా నేను మీకు పీజీ సీట్ ఇస్తాను, లేదా మేము పాసింగ్ ఎగ్జామినేషన్గా దీన్ని కన్సిడర్ చేస్తాము, మీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తామన్న దాన్ని మేము ఐఎంఏగా అప్పుడు దాన్ని వ్యతిరేకించి కొంత టైం ఇవ్వండి స్టూడెంట్స్కి. ఎందుకంటే ఈ నెక్స్ట్ ఎగ్జామినేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఒకటి పరీక్ష జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రూరల్ విద్యార్థులు ఉంటారు, అర్బన్ విద్యార్థులు ఉంటారు, కొంచెం మోడర్నైజ్ ఉన్నటువంటి సిటీస్ నుండి వచ్చేటువంటి విద్యార్థులు ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒకటి చేయటం అనే దాన్ని ఇమీడియట్గా చేయటం అనే దాన్ని వ్యతిరేకించింది. బట్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి ఐఎంఏ కొన్ని మాడిఫికేషన్ చేసింది. ఆ మాడిఫికేషన్ ప్రకారం చేయాలన్నా కానీ పూర్తిగా రద్దు చేయమని చెప్పనైతే మేము కోరలేదు, పోస్ట్ పోన్మెంట్ మాత్రం చేయాలని అడిగారు. కాబట్టి రాబోయే రోజులు గవర్నమెంట్ నిర్దేశంగా దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలతో వస్తే ఖచ్చితంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది.
విద్యార్థులకి ఏది మంచి జరగాలనుకుంటే దానికి ఆ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను. వెరీ నైస్ సార్. ఇప్పుడు సార్ ఇటీవల వైద్యులకు ముఖ్య రిజిస్ట్రేషన్ రెన్యువల్ అవ్వాలంటే వాళ్ళకి క్రెడిట్ అవర్స్ తప్పనిసరి అని వింటున్నాం సార్. అసలుకి ఈ క్రెడిట్ అవర్స్ అంటే ఏంటి, ఒక్కో వైద్యునికి సంవత్సరానికి ఎన్ని గంటల క్రెడిట్ అవర్స్ కావాలి, దీని గురించి కూడా కాస్త వివరించగలరు సార్? ఒకటి మన పార్లమెంటరీ కమిటీ స్టాండింగ్ కమిటీ 10th పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వారి నిర్ణయం మేరకు 2013లో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ చేయాలి డాక్టర్స్కి అని చెప్పని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని క్రెడిట్ అవర్స్ ఉండాలని 2016లో మనకు ఒక చట్టం చేయటం జరిగింది. దానిలో ఏంటంటే ప్రతి వైద్యుడు కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. సంవత్సరానికి 6 క్రెడిట్ పాయింట్స్ ఉండాలి. మనం రెన్యువల్ 5 సంవత్సరాలు చేసినప్పుడు 30 క్రెడిట్ పాయింట్స్ ఉండాలని చెప్పి అనేది నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. దాన్ని ఒక్కో స్టేట్లో మేము ఏంటంటే ఒక క్రెడిట్ పాయింట్కి 4 hours టీచింగ్ ఉన్నటువంటి వాళ్ళకి ఒక క్రెడిట్ పాయింట్, 8 hours టీచింగ్ ఉంటే మనకి 2 క్రెడిట్ పాయింట్స్ ఇస్తాం. దీన్ని మనం 2 రోజులు 3 రోజులు అట్లా చేసుకోవడం. దానికి కావాల్సిన 6 క్రెడిట్ పాయింట్స్. నేను వైద్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు 6 క్రెడిట్ పాయింట్స్ సంవత్సరానికంటే మనం ఎక్కడ వెళ్ళినా కూడా ఒక 4 సండేలు స్పెండ్ చేస్తే మనం 6 క్రెడిట్ పాయింట్స్ రావటం అనేది పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి ఆ క్రెడిట్ పాయింట్స్ మన టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం, నాలెడ్జ్ కోసం, లేటెస్ట్గా ఉండే దానికోసమే పెట్టడం జరిగింది. కానీ ఏదో వైద్యులు ఏదో మిడిల్ కౌన్సిల్ అనేది అంటే ఒక పోలీసులాగా పనిష్మెంట్ ఇవ్వాలి, వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ పెట్టాలని ఉద్దేశంతో పెట్టినటువంటిది కాదు. కాబట్టి ఇది మిడిల్ కౌన్సిల్ చేస్తున్నటువంటి నియమనిబంధనల ప్రకారం ఈ క్రెడిట్ పాయింట్స్ను కూడా మేము ఏపీ మిడిల్ కౌన్సిల్ ద్వారా కూడా కొన్ని గతంలో మేము 2014-19 వరకు ఒక 13 రీజనల్ కాన్ఫరెన్స్ మేమే నిర్వహించి క్రెడిట్ పాయింట్స్ ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా కావాల్సింది మనకు 6 క్రెడిట్ పాయింట్స్, అంతేగాని ఎక్కడో మనం ఎన్ని క్రెడిట్ పాయింట్స్ కావాలి ఇంత చేయాలి అని చెప్పిన ఉద్దేశం. అది కూడా మేము గ్రేడింగ్ చేసి పర్ ఇయర్ 6 క్రెడిట్ పాయింట్స్, టోటల్ 30 క్రెడిట్ పాయింట్స్. మేము రీసెంట్గా మా కమిటీ వచ్చిన తర్వాత దాని 65 to 70 years ఉన్నటువంటి వయసు ఉన్నటువంటి పెద్దలకి వాళ్ళ గౌరవంగా వాళ్ళు చేసిన సర్వీసెస్కి రెస్పెక్ట్ ఇస్తూ నేను 50% అంటే 15 క్రెడిట్ పాయింట్స్ సరిపోతుందని చెప్పాను. 65 to 70 years, 70 to 80 years ఉన్న వాళ్ళకి 10 క్రెడిట్ పాయింట్స్, 80 years పైన ఉన్నటువంటి వైద్యులకు మనకి క్రెడిట్ పాయింట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయడం జరుగుతుంది. కొందరు వైద్యులు అడుగుతుంటారు, మీరు ఎందుకు క్రెడిట్ పాయింట్స్ పెడతారు, క్రెడిట్ పాయింట్స్ పోవాలంటే కష్టం, మేము అసలు ప్రాక్టీస్ అది చేయట్లేదు, మేము ఏం చేయమని. మేము ఇక్కడ రెన్యువల్ ఎవరికైనా కూడా అది మ్యాండేటరీ కాదు. మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీరు ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటేనే మీరు రెన్యువల్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయము అని అన్నప్పుడు కంపల్సరీ కాదు రెన్యువల్ అనేది. కాబట్టి మీరు వైద్యులు ఆ చిన్న తేడాన్ని గమనించాలి. కానీ మనం జనరల్గా ఒక వైద్యుడు అన్న తర్వాత ఎవరో ఎక్కడో మన బంధువో ఫ్రెండ్సో ఎవరైనా అడిగినప్పుడు మీరు ప్రిస్క్రిప్షన్ రాసి దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్లో ఆ టైంలో ఇంటర్వ్యూని కావాల్సి వస్తుంది. మీకు హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్స్ ఉన్నప్పుడు ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు గవర్నమెంట్ కూడా ఇంటర్వ్యూని అయ్యి అక్కడ డిఎంహెచ్ఓ కానీ వీళ్ళందరూ చేస్తారు. దాని ద్వారా మా కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు రెన్యువల్ చేసుకున్నారా లేదా, యాక్టివ్గా ఉన్నారా లేదా అనేది అయితే ఆ పాయింట్ ఖచ్చితంగా దాన్ని తీసుకొని దాని ప్రకారం మనకి ఏమన్నా పనిష్మెంట్స్ కానీ ఏమన్నా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొందరు ఏంటంటే గౌరవార్థంగా మేము ప్రాక్టీస్ చేయకపోయినా కూడా నేను చనిపోయేటప్పుడు ఏపీ మెడికల్ కౌన్సిల్ మెంబర్గా ఉండాలని చెప్పి అనుకునే వైద్యులే ఎక్కువ మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. చాలామంది పర్సనల్గా అడుగుతారు మమ్మల్ని, సార్ మాకు ఇట్లా ఉంది కాబట్టి మీరు దాన్ని బేస్ చేసుకొని మేమంతా కమిటీ క్రెడిట్ పాయింట్స్ తగ్గించడం జరిగింది. కాబట్టి ఇది ఒక గౌరవంగా పెద్దలు భావిస్తారని నేను కోరుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు సార్, ముఖ్యంగా అభినందించి తీరాలి. ఎందుకంటే వయసును దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు యువకులతో మధ్య వయస్కులతో పోటీ పడకుండా 60 నుంచి 70 ఏళ్ళ వరకు, 70 తర్వాత వాళ్ళకి 80 సంవత్సరాల పై వాడికి అది మంచి నిర్ణయం సార్. అదేవిధంగా మీరు అన్నట్టుగా ఒక డాక్టరు నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటే కనుక దాని తాలూకు బెనిఫిట్ పేషెంట్కి అందుతుంది సార్. ఒక ఉపాధ్యాయుడు కావచ్చు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ అయితేనే అటు విద్యార్థులకు కావచ్చు, ఇటు సంస్థకు కావచ్చు ప్రయోజనాలు చేకూరుతాయి సార్. సో ఈ విషయంలో మీరు మీ యొక్క ఉద్దేశాన్ని వైద్యులు సరైన మార్గంలో సరైన దిశలో అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను సార్. ఇంకో విషయంకి వచ్చేసరికి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక డాక్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే లేదా ఒక మెడికల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉన్న డాక్టరు మరో రాష్ట్రంలో వెళ్ళి యథేచ్ఛగా ప్రాక్టీస్ చేయవచ్చా? ఇది దీని విషయంలో కొంచెం కాంట్రవర్సీగానే డైలమా ఉంది సార్. అది యాక్చువల్గా మెడికల్ కౌన్సిల్ ఇండివిజువల్ బాడీస్ అని చెప్పాను నేను, అటానమస్ బాడీస్. మనకి రిజిస్ట్రేషన్ ఇక్కడ చేసుకుంటే ఆ స్టేట్లో మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ 2014-15 ఆ ప్రాంతంలో
వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్ మేమే రిజిస్ట్రేషన్ ఇస్తాం మీకు నెంబర్స్, మీరు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పనే ఉద్దేశంతో ఒక డిజిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది తీసుకొస్తా ఉన్నారు. అప్పుడు అన్ని మెడికల్ కౌన్సిల్స్ అంతా కూడా ఎగనెస్ట్ చేశాయి. ఎందుకంటే స్టేట్ లెవెల్లో మేము ఉన్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేయమన్నప్పుడు ఇంకా స్టేట్ మెడికల్ కౌన్సిల్కి అథెంటికేషన్ ఏముంటుందని చెప్పని వస్తుంది. ఎందుకంటే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇది స్టేట్ అసెంబ్లీ ద్వారా ఫామ్ అయినటువంటి బాడీస్ కాబట్టి మీరు చేయడానికి అన్నప్పుడు వాళ్ళ ఒక సొల్యూషన్ ఏం చెప్పారంటే మీరు స్టేట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ చేసుకోండి, మీరు చేసిన తర్వాత మేము ఒక డిజిటల్ నెంబరు ఇస్తాం, యూనిఫామ్ డిజిటల్ కోడ్ అని చెప్పని అందరికీ ఇస్తామని చెప్పని చేశారు. అంతవరకు జరిగింది, అది ప్రాసెస్ జరుగుతూ ఉంది. కానీ అంత మాత్రాన అక్కడ నెంబర్ వస్తే అన్ని స్టేట్లు చేసుకోవాలని చెప్పిన నియమ నిబంధనలు అయితే ఎక్కడా లేదు. ఒక్కొక్క స్టేట్లో ఒక నిబంధన ఉంది. ఇప్పుడు మన స్టేట్లో వేరే స్టేట్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే అక్కడ నుండి మనకి ఒక స్టేట్లో వేరే తమిళనాడు వాళ్ళు వచ్చి మన దగ్గర చేయాలంటే తమిళనాడులో ఎన్ఓసి తీసుకోవాలి, నో అబ్జెక్షన్ తెచ్చుకొని, ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్లు ఎక్కడ అనెథికల్ ప్రాక్టీస్ మిస్కండక్ట్ వాళ్ళ మీద ఏం లేదు, కేసెస్ లేవు అని చెప్పి మనకి ఎన్ఓసి ఇస్తేనే మన దగ్గర వాళ్ళని రిజిస్టర్ చేస్తాం. అటువంటి డాక్టర్లు మన స్టేట్లో మాత్రం ప్రాక్టీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళ తమిళనాడులో ప్రీవియస్ నేను చేశాను కదా అక్కడ ఎన్ఓసి చూసుకొస్తే మన దగ్గరకు వచ్చేసిన తర్వాత వాళ్ళు అక్కడ ఇన్యాక్టివ్ అయిపోతారు, ఇక్కడ మన స్టేట్లో యాక్టివ్ అవుతారు. సో మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్స్ చేస్తారు. కొన్ని ఏంటంటే మామూలుగా టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వాటిలో వేరే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుండి వేరే కంట్రీస్ నుండి కొందరు మనకి టీచ్ చేయడానికి రావచ్చు, కొందరు మన దగ్గర నేర్చుకోవడానికి రావచ్చు, కొందరు ప్రొసీజర్స్ చేస్తారు, సర్జరీస్ చేస్తారు. ఈ విధంగా వచ్చిన వాళ్ళ కోసంగా మనం ఒక 3 months దాన్ని రిజిస్ట్రేషన్ ఇస్తాం. అది కంప్లీట్గా కూడా ఇప్పుడు ఎంసీఐ అంటే ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ చూస్తుంది. గతంలో స్టేట్ కమిషన్ ఇచ్చేవాళ్ళు, స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చేదాన్ని ఇప్పుడు కంప్లీట్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ తీసుకొని చేస్తుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకు 5 కంట్రీస్కి మాత్రమే మన దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి కంట్రీస్కి మన దగ్గర యాక్షన్, అన్ని కంట్రీస్కి మన దగ్గర పీజీ చేస్తే ఇక్కడ మన ప్రాక్టీస్ చేయడానికి అలౌ లేదు. అదేంటే మెయిన్గా ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, యూకే అండ్ యుఎస్ఏ, అమెరికా, ఈ 5 కంట్రీస్లో పీజీ చేసినటువంటి విద్యార్థులు మనం అయితే అండర్ గ్రాడ్యుయేట్స్కి కొన్ని కాలేజెస్కి కొన్ని కంట్రీస్కి పర్మిషన్ ఉంది, బట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం రిస్ట్రిక్షన్ ఉంది. అక్కడ చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే పీజీ ఉత్తీర్ణులు అవుతారు, మన దగ్గర మనం రిజిస్టర్ చేస్తాం. అదర్వైజ్ వాళ్ళకి అదర్ కంట్రీస్కి ఎవరికి మనం రిజిస్టర్ చేయం కాబట్టి వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసేదానికి ఉండదు. అట్లా ఎవరైనా ట్రైనింగ్ అట్లా రావాలంటే టెంపరీ దాన్ని రిజిస్టర్ ఒక 3 monthsకి ఇస్తారు. ఆ 3 months వరకు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఎక్కడ స్టేట్ నుండి వచ్చి ఇక్కడ చేయడానికి లేదు. బట్ దాన్ని మేము రెగ్యులర్గా చేయాలని మా ఏపీ మెడికల్ కౌన్సిల్ కూడా డెసిషన్ ఉంది. బట్ మా దగ్గర సిస్టమ్ అంతా, మా స్టాఫ్ కానీ సిస్టమ్ కానీ అంత లేకపోవటం వల్ల కొంచెం కంట్రోలింగ్ చేయడానికి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా అధిగమించి రాబోయే రోజులు అంటే ఈ విషయంలో వైద్యులు నేను కోరుతున్నాను, మీ సహాయ సహకారాలు అవసరం. వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ చేసినప్పుడు మా దగ్గర పర్మిషన్ తీసుకొని చేస్తే ఆ పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మిమ్మల్ని ఎక్కడ మేము దాని గురించి ఎంక్వైరీ చేయాలి, ఎక్కడ చేయాలనేది మాకు వైద్య మండలి తెలుస్తుంది. అలా లేకుండా కొందరు డాక్టర్స్ ఏదో సండే చూసి వెళ్ళిపోవటం జరుగుతామని అటువంటి వాళ్ళ మీద కూడా కఠినంగా రాబోయే రోజులు చర్యలు ఉంటాయని చెప్పని తెలియజేస్తున్నాను. ఇందులో సార్ ఒక సామాన్య పబ్లిక్ నుంచి నాదొక చిన్న విన్నపం సార్. ఇప్పుడు మనకి విస్తృత ప్రజా ప్రయోజనాలని లేదా వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కన్సల్టెన్సీ డిమాండ్ మనకు బాగా ఉంది. ఇప్పుడు గుంటూరు లాంటి ప్లేసుల్లో, ఆంధ్రాలో ఆ మాటకు వస్తే మిగతా జిల్లాల్లో సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. రొమటాలజీ కావచ్చు, ఇలా కొన్ని, లేదంటే హెమటాలజిస్ట్ కానీ, ఇలాంటి స్పెషలిస్టులు అన్ని చోట్ల విరివిగా ఉండరు. అలాంటప్పుడు నియర్ బై హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ వారు మంత్లీ వన్స్ ఒక ఆదివారం 2 ఆదివారాలు వస్తారు. కాబట్టి ఇప్పుడు ఆల్ ఇండియా పర్మిట్ డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. వాహనాలకి ఆల్ ఇండియా పర్మిట్ ఎలాగైతే ఉందో దీంట్లో కూడా ఏమైనా కొంచెం సులభతరం చేసి ఇంకేమైనా కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తే
రోగులు కొంచెం మేలు జరుగుతుంది అనేది రోగుల తరపు నుంచి నాది ఒక చిన్న అభ్యర్థన సార్. ముఖ్యంగా మేము కూడా వైద్య మండలిగా మేము చేసే పనే అది, డాక్టర్స్కి రోగులకు మధ్య అనుసంధానంగా ఉండి దానికి వాళ్ళకి మంచి చేయాలని చెప్పిన ఉద్దేశం. దీనిలో ఎన్ఎంసీ అనేది పెద్దన్న పాత్ర తీసుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే రోజుల్లో ఏపీ మెడికల్ కౌన్సిల్ నుండి మేము కూడా తప్పకుండా రిప్రజెంట్ చేస్తాం. ఎందుకంటే వైద్యుల కొరత మనకి 411 మంది 1:411 మంది ఉన్నారు. యాక్చువల్గా మనకి 1000 మందికి ఒక డాక్టర్ ఉంటే మన రాష్ట్రంలో 411 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అట్లీస్ట్ నేషనల్ వైడ్గా చూస్తే 841 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. కాబట్టి మనం నేషనల్ స్టాండర్డ్స్ కన్నా ఎక్కువ మన రాష్ట్రంలో మామూలు వైద్యుల కొరత అయితే లేదు. బట్ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీల కొరత అయితే ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని మన రాబోయే రోజుల్లో కూడా అధిగమిస్తారు. ఎందుకంటే స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ కూడా సీట్లు కూడా ప్రభుత్వం మెడికల్ కాలేజీలతో పాటు ఇవి కూడా పెంచడం జరిగింది. కాబట్టి అవి కూడా వస్తాయి. బట్ మీరు చెప్పినట్టు అదైతే రిలాక్సేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఆల్మోస్ట్ అయితే జరిగే దగ్గర ఎక్కడ కూడా మేమైతే అబ్స్ట్రక్ట్ చేయటం లేదు. వాళ్ళ మామూలుగా సింపుల్గా వార్న్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం, ఫస్ట్ కాస్ట్ చేస్తాను. కానీ రాబోయే రోజుల్లో ఎన్ఎంసీ అయితే దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసి మంచిగా అందరికి ఉపయోగపడే విధంగా చేస్తారని నేను భావిస్తున్నాను. సరే, ఇంతకుముందు మనం 15-20 ఏళ్ల క్రితం తీసుకుంటే ఎక్కువ మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు మనకు పక్కన పెద్ద పెద్ద సినిమా పోస్టర్లు కానీ లేదా పెద్ద పెద్ద రాజకీయ నాయకుడు పోస్టర్లు కానీ ఎక్కువ కనపడాయి. ఇప్పుడు బహుశా అవి ఎక్కువ కనపట్లేదు. ఎందుకంటే వాటి ప్లేసుల్లో ఈ వైద్యుల ప్రకటనలు, హాస్పిటల్స్లో ఈ హోర్డింగ్స్లో పెద్ద పెద్ద ప్రచార మాధ్యమాలు అన్నింటినీ వాడుతున్నారు. డిజిటల్ కావచ్చు, ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కానీ విదేశాల్లో నాకు తెలిసి ఇలాంటి ప్రకటనలు వైద్యులకు సంబంధించిన ప్రకటనలు నిషిద్ధం. అలాంటిది యథేచ్ఛగా మన రాష్ట్రంలో ఇవన్నీ సాగుతున్నాయి సార్. బహుశా మీరు అన్నట్టు 1000 మందికి ఒక డాక్టర్ ఉండాల్సింది పోయి 400 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు కాబట్టి పోటీ ఎక్కువ ఇలా చేస్తున్నారా, లేదా అసలుకి ఇది వైద్య నిబంధనలకు విరుద్ధమా, లేదంటే ఇది వైద్య నిబంధనల ప్రకారం ఇది సమ్మతమేనా? దీని గురించి కూడా తెలియజేయగలరు సార్. సార్, ఈ హోర్డింగ్స్, ప్రచారం ఇవన్నీ కూడా వైద్య నిబంధనల ప్రకారం. ఇప్పుడు ఈ వైద్య నిబంధనలన్నీ కూడా నేను చెప్పినట్టు 1968 ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆలోచనలు ఇవన్నీ. కానీ ఇప్పుడు చూస్తే అలా పెట్టనేది వైద్య నిబంధనల ప్రకారం వ్యతిరేకమే. బట్ మనం చూస్తే ఏంటంటే మార్పులు, సమాజంలో మార్పు వస్తుంది, వైద్య రంగంలో మార్పులు వస్తున్నాయి. మనం ఇప్పుడు ఒక వైద్య రంగం అనేది ఒక ఇండస్ట్రీ కింద వచ్చింది. అట్లనే నేనేమి ఈ విధంగా చేసిన సమర్థించట్లా, కానీ అమెండ్మెంట్స్ అయితే రావాల్సిన వస్తుందో అని నేను భావిస్తున్నాను. అంటే రాబోయే రోజుల్లో ఎన్ఎంసీలో కూడా ఈ విషయం కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే ఒకప్పుడు గతంలో ఒక వైద్యుడు ఒక టేబుల్, ఒక స్టెథోస్కోపు, ప్రిస్క్రిప్షన్ ఉంటే వైద్యం చేసినటువంటి రోజుల నుండి ఈరోజు టెక్నాలజీ, రోబోటిక్ సర్జరీ చేసే స్థాయికి వెళ్ళాం. కాబట్టి దీనికి వచ్చే మార్పులు అనుగుణంగా మనం కూడా మెడికల్ కౌన్సిల్ నియమ నిబంధనలు మార్చుకోవాల్సిన అవసరం ఉందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. దాన్ని రాబోయే రోజులు మేము మెడికల్ కౌన్సిల్ కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఇట్లా చేసినటువంటి వాళ్ళకి మీరు వదిలేస్తారంటే అట్లా వదిలేస్తానికి లేదు. చట్టం ప్రకారం, మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఆయన చేయటం కూడా నిబంధనలకు విరుద్ధమే. కాబట్టి వైద్యులు అది కూడా గమనించుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. కానీ ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం నా పర్సనల్గా అయితేనేమి, మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా అయితేనేమి ఆంధ్రప్రదేశ్ నుండి మేము దీని గురించి రిప్రజెంట్ చేస్తాను. రాబోయే రోజుల్లో మేము ఒక అనుకుంటున్నాం నేషనల్ కాన్ఫరెన్స్ ఒకటి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లాంటివి కండక్ట్ చేయాలని. దీంట్లో కూడా ఎందుకంటే మేము వైద్యుల నిబంధనలు పెట్టేటప్పుడు అది సాధ్యమా కాదా, చేయగలమా లేదని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో గతంలో పెట్టినటువంటి నిబంధనల్ని కొనసాగిస్తూ దాన్ని అమలుపరచాలంటే అది సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము రాబోయే రోజుల్లో నిర్ధారిస్తాం. ఎందుకంటే డాక్టర్ డిగ్రీ పక్కన పెట్టకూడదు ఇవన్నీ చెప్పని చెప్తూ ఉంటాం. ఆ యాక్ట్ ప్రకారం ఉన్నాయి కాబట్టి మేము బాధ్యతాయుతంగా చెప్తున్నాం. కానీ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నామని చెప్పి అనేది ఆలోచించాల్సిన విషయం. కాబట్టి ఇవన్నీ కూడా నిర్ధారించుకొని ఒక ఎన్ఎంసీ ద్వారా మేము రాబోయే రోజుల్లో అమెండ్మెంట్స్ని పెట్టి దానిలో మార్పులు చేర్పులు తీసుకురావాలని చెప్పి అనేది నా ఉద్దేశం అని తెలియజేస్తున్నాను. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ముఖ్యంగా సార్ మీరు తొలుత ఇంటర్వ్యూలో చెప్పారు ఈ మెడికల్ కౌన్సిల్ యొక్క ప్రథమ లక్ష్యాల్లో ముఖ్యంగా ఈ క్వాక్స్ని, బూటకపు వైద్యుల్ని వాళ్ళని ఏరివేసి అరికట్టేందుకు కావచ్చు, లేదా విధంగా వైద్యుల వల్ల రోగులకు ఏమైనా అన్యాయం జరిగినా, ఏమైనా నిర్లక్ష్యం జరిగినా కూడా ఏఎంసీకి మనం నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు సార్. సో ఈ బూటక వైద్యుల్ని అరికట్టేందుకు మనకి ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎలాంటి చర్యలు చేపడుతుంది? అదేవిధంగా సార్ ఎవరైనా రోగులకి నిర్లక్ష్యం వలన లేదా వైద్యుల నుంచి ఏమన్నా అన్యాయం జరిగినప్పుడు మన రోగులు నేరుగా మెడికల్ కౌన్సిల్ని సంప్రదించవచ్చా? సార్, వాళ్ళు వెళ్ళి అన్క్వాలిఫైడ్ అంటాం, క్యాక్స్ అని అంటాం సార్. మేము
అంటే నిర్మూలించాలా అనేది కాదు ఉద్దేశం. నిర్మూలన అనేది లో మార్పులు రావాలనేది నా భావన. ఎందుకంటే మేము చాలా వరకు నేను తిరుపతి బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేశాను. అక్కడ వైద్యులందరికీ తెలుసు. మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామీణ వైద్యులు ఉంటారో వాళ్ళ వైద్యులు అనడానికి కూడా కొందరు ఒప్పుకోకపోవచ్చు, కానీ మనం ఆ పరిసరాలు చేస్తారు కాబట్టి వాళ్ళని ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్స్ అని పెట్టకూడదని చెప్పని, నర్సింహోమ్స్ అనే పేరు క్లినిక్స్ ఉండకూడదని చెప్పని వాళ్ళందరం కూడా ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళు కేవలం ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేయాలని చెప్పడం జరిగింది. దాని ప్రకారం చాలా మార్పులు వాళ్ళలో కూడా వచ్చాయి, వాళ్ళంతా కూడా చేస్తున్నారు. మాలో కూడా ఎవరైతే అన్క్వాలిఫైడ్ ఉంటారో అలోపతిక్ వైద్యం కాకుండా అలోపతిలో డిగ్రీ చేయకుండా దాన్ని కొందరు ప్రాక్టీస్ చేసినా మేము 4 and 5 క్లాసెస్ ప్రకారం సెక్షన్ 20 ప్రకారం హాస్పిటల్ విజిట్ చేసి దాని మీద వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అధికారం ఏపీ మెడికల్ కౌన్సిల్కి ఉంది. దీంట్లో ఎవరైనా కూడా అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మనం ప్రతి సిస్టమ్ని కూడా రెస్పెక్ట్ చేద్దాం. ఇప్పుడు అలోపతికి ఆయుర్వేదిక్ని చేద్దాం, హోమియోపతి అన్నీ చేద్దాం. బట్ ఆ సిస్టంలో డాక్టర్లు ఉత్తీర్ణులు అయిన తర్వాత వారు అలోపతికి ప్రాక్టీస్ చేస్తే యాజ్ పర్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ ప్రకారం అది చట్టవిరుద్ధం. దాన్ని చేస్తే దానికి నేరం కింద నిరూపిస్తే దానికి తగినటువంటి పనిష్మెంట్ ఉంటుంది. మాలో కూడా డాక్టర్స్ కొందరు నర్సింగ్ హోమ్స్లో ఉన్నటువంటి వైద్యులు ఈ అదర్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ప్రాక్టీస్ చేయటం అది కూడా చట్టవిరుద్ధంగా వస్తుంది. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా వైద్యులు కూడా ఎవరైతే క్వాలిఫైడ్ ఉంటారో వాళ్ళు మాత్రం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మాకు వైద్యుల్లో ఇటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది సార్. దానిలో వాళ్ళ కంప్లైంట్ మాకు మెయిల్ ద్వారా అయితేనేమి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితేనే కంప్లైంట్ ఇస్తే దాని అథెంటికేషన్ యాజ్ ఎ చైర్మన్గా నేను నిర్ధారించిన తర్వాత మాకు ఎథిక్స్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఒక చైర్మన్ ఉంటారు ఎథిక్స్ కమిటీకి, రిమైనింగ్ 5 members ఉంటారు. దాంట్లో ఆ మెంబర్స్ కమిటీకి పంపించినప్పుడు వాళ్ళు ఎవరైతే కంప్లైంట్ ఉంటాడో వాళ్ళు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. అఫిడవిట్ తీసుకున్న తర్వాత లాయర్ వాళ్ళకి కావాలంటే లాయర్ని కూడా పెట్టుకోవచ్చు. వకల్తా ఇచ్చుకొని మీరు వకల్తా తీసుకుని లాయర్ రావచ్చు. ఇరుపక్షాల పక్కన లాయర్ని మీరు అటు కంప్లైంట్ పెట్టుకోవచ్చు, డాక్టర్స్ని పెట్టుకోవచ్చు. మేము విట్నెస్ని కూడా విచారించి ఆ కమిటీ నిర్ధారణకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మాకు చైర్మన్కి తెలియజేస్తే చైర్మన్ ఎగ్జిక్యూటివ్లో మీటింగ్ పెడతారు. దాన్ని జనరల్ బాడీలో మేము చేస్తాం. ఇక్కడ ఏంటంటే మెయిన్గా వాళ్ళు చేసినటువంటి గ్రీవియన్స్ చిన్నదా పెద్దదా, దాన్ని చేసినటువంటి పేషెంట్కి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఏమైనా ఇబ్బందులైనా చనిపోయినారా అనేది దాన్ని తీసుకొని దాని ప్రకారం మేము వాళ్ళని ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది. లేదా వాళ్ళకి ఒక 2-3 నెలలు మీరు ప్రాక్టీస్ చేయకూడదని ఒకటి చెప్తాం, లేదా ఒక 6 months చేస్తాం, ఒక 2 years చేస్తాం. లేదు ఇంకా గ్రాస్ నెగ్లిజెన్స్ ఉంటే వాళ్ళ పేరుని రిజిస్టర్ నుండి కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో వాళ్ళు మా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మేము ఇచ్చిన రిజిస్ట్రేషన్ మాకు సబ్మిట్ చేసి దాన్ని సరెండర్ చేయాలి వాళ్ళ దగ్గర రిజిస్టర్. అట్లా ఎవరైనా సరెండర్ చేయకుండా మధ్యలో ప్రాక్టీస్ చేస్తున్న కంప్లైంట్ వస్తే వాళ్ళ మీద పూర్తిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కొన్నిసార్లు వాళ్ళని టోటల్గా మెడికల్ కౌన్సిల్ నుండి డిబార్ చేయటం, నేమ్ తొలగించడం, వాళ్ళ ప్రాక్టీస్ అనర్హత చేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి రెడ్రెస్సల్గా మనకి నేషనల్ లెవెల్లో ఎన్ఎంసీలో ఎథికల్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి వాళ్ళు 3 నెలల లోపల దీన్ని రిప్రజెంట్ చేసుకుంటే అక్కడుండి మాకు మళ్ళీ వాళ్ళు డిస్కస్ చేసి దాన్ని ఏమైనా లోపాలంటే తెలియజేస్తుంది. కాబట్టి దీంట్లో ఎథికల్ సిస్టంలో మెయిన్గా మనం చూసినట్లయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితేనేమి, మహిళా కమిషన్ అయితేనేమి, హైకోర్ట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా లోకాయుక్త, ఇవన్నీ కూడా ఎక్కడ కంప్లైంట్స్ డాక్టర్ల మీద వస్తే వాళ్ళు కూడా మెడికల్ కౌన్సిల్కి రెఫర్ చేస్తారు. ఆ కమిటీ మేము కమిటీని పిలిచి ఒకవేళ అవసరమైతే స్పెషల్ కన్సర్న్ సబ్జెక్ట్ స్పెషలిస్టులని దాని నైపుణ్యం వాళ్ళని పిలిపించి సీనియర్స్ని పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని బేసిస్గా మేము వైద్యులు పనిష్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మెడికల్ కౌన్సిల్లో ఒక రెగ్యులేటర్ అథారిటీ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం అని చెప్పొచ్చు. ఎందుకంటే రోగులు ఎక్కడున్నా కూడా మీరు హాస్పిటల్ ధ్వంసం చేయటమో డాక్టర్ల మీద ఇబ్బంది పెట్టడం చేయకూడదు. మీకు నేరుగా మెడికల్ కౌన్సిల్కి ఇస్తే మీకు న్యాయం అనే విధంగా మేము పనిచేస్తాము. మేము ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మెడికల్ కౌన్సిల్ ఎప్పుడు రోగులు ఉంటే తప్పు ఉన్నప్పుడు దాన్ని తప్పుగానే మేము భావించి మా కమిటీ మెంబర్స్ ఇచ్చిన సిఫార్సుల్ని అమలు చేసే దానికోసం ఎప్పుడు మెడికల్ కౌన్సిల్ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా సార్ కొంతమంది వినియోగదారుల ఫోరంలో కూడా ఎక్కువ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. మనం తరచుగా వినియోగదారుల ఫోరం కూడా వైద్యులకి శిక్షణ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్గా ఎంతని పెనాల్టీలు విధించడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు వినియోగదారుల ఫోరం కూడా మెడికల్ కౌన్సిల్ని సంప్రదించిన సందర్భాలు ఉంటాయా సార్, లేదా సంప్రదిస్తుందా సార్? ఒకటి మాకేంటంటే వినియోగదారుల ఫోరం అనేది వాళ్ళ కాంపన్సేషన్ కింద ఇస్తారు.
కాబట్టి మాకు మెడికల్ కౌన్సిల్కి మేము దాని తప్పు నిర్ధారణ దాన్ని పనిష్మెంటు దానికి వాళ్ళు చేయాల్సింది కానీ మేము ఎక్కడ కాంపన్సేషన్ ఇవ్వటం కానీ ఇప్పించడం కానీ మనీ వైజ్గా మేము ఎక్కడ కాంపన్సేషను లేకపోతే వాళ్ళ మధ్య ఇద్దరి మధ్య రాజీ చేయటం రాయబారాలు చేయటం ఇవన్నీ మెడికల్ కౌన్సిల్ చేయదు. కాబట్టి కాంపన్సేషన్కి సంబంధించిన కేసెస్ మాత్రం మెడికల్ కౌన్సిల్ మేమే ఇంకా వాళ్ళకి చెప్తాం, మీరు ఇక్కడ కాదు మా ఈ ఫోరం కాదు, మీకు న్యాయం కావాలి లేదా మీ కాంపన్సేషనే కావాలనుకున్నప్పుడు మీరు కన్జ్యూమర్ ఫోరంకి వెళ్తే దగ్గర డిస్ట్రిక్ట్ ఫోరం 10 lakhs వరకు పెంచారు, ఇప్పుడు స్టేట్ ఫోరం 1 crore వరకు రావటం జరిగింది. కాబట్టి అట్లా కాంపన్సేషన్ కావాల్సినటువంటి ఎవరైనా రోగులు వారి తరపుతి బంధువులు మీరు దాన్నే అడ్రస్ చేయాల్సి వస్తుంది, కన్జ్యూమర్ ఫోరంకే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఏపీఎంసీ విధులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ సజావుగా జరిగేందుకు లేదా అన్ని సక్రమంగా ఉండేందుకు గాను ఏపీఎంసీలో విజిలెన్స్ సెల్ లాంటిది ఏమైనా ఉందా సార్? మంచి క్వశ్చన్ అడిగారు సార్. విజిలెన్స్ సెల్ అనేది ఉంటుంది మాకు. సడన్ నేను ఇంతకుముందు చెప్పాను, Clause 4, 5 and 20 సెక్షన్ ప్రకారంగా ఏపీ మెడికల్ కౌన్సిల్కి హాస్పిటల్ని సర్ప్రైజ్ విజిట్ చేసే అవకాశం, విజిట్ చేసి దాని మీద యాక్షన్ తీసుకునే అథారిటీ ఉంటుంది. దానిలో భాగంగానే విజిలెన్స్ ఆఫీసర్ని కూడా స్టేట్ వైడ్ ర్యాంక్ తోటి ఒక అపాయింట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ విజిలెన్స్ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నప్పుడు దాన్ని డైరెక్ట్గా ఏదైతే డాక్టర్స్ కొందరు ఏదంటే వేరే ఊర్లు పేర్లు పెట్టి ప్రాక్టీస్ చేయటము, మాకు మెయిన్ ఏదంటే మేము కంప్లైంట్ బేసే ఉంటుంది. మాకు ఇక్కడ వాలంటరీగా మాకు తెలిసినప్పుడు మా మెంబర్స్ రికగ్నైజ్ చేస్తాం. అదర్వైజ్ మాకు వచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని దాని అథెంటికేషన్ చూసుకున్న తర్వాతే మేము చేస్తాం. సో విజిలెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సార్. దీన్ని ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉంది. మన తెలంగాణలో చూసినట్లయితే ముగ్గురు విజిలెన్స్ ఆఫీసర్స్తో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పనిచేస్తుంది. మన దగ్గర ఒక ఆఫీసర్తో మనం వర్క్ చేస్తున్నాం. కాబట్టి విజిలెన్స్ ఇవన్నీ కూడా ఒక సిస్టాన్ని స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా మేము పాటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇటీవల సిబ్బందితో జిల్లాలకు వెళ్ళి కూడా రెన్యువల్స్ చేసిందని విన్నాం సార్. గతంలో ఇలా జరిగిందా? అసలు జిల్లాలకి వెళ్ళటం యొక్క ప్రథమ ఉద్దేశం ఏమని మీరు భావిస్తున్నారు సార్? మెయిన్గా సార్ ఇది దేశంలోనే మొట్టమొదటిసారి అని చెప్పొచ్చు. దాన్ని మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జిల్లాల్లో చేసాం. అంటే వాళ్ళు ఎందుకంటే సార్ నేను ఇంతమంది చెప్పినట్టు 1.3 lakhs మెంబర్స్ మా దగ్గర మెంబర్స్గా ఉంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు 55,000 మంది. మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉందని తెలుసుకోవాలని, లేదా వాళ్ళని రెన్యువల్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చాలాసార్లు మేము కౌన్సిల్ ద్వారా కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వటం, పేపర్ను పబ్లికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. కానీ దానికేం రెస్పాన్స్ రాలేదు ఎక్కడ కూడా. దానికోసంగా అక్కడ జిల్లాలకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మా కమిటీ నిర్ణయం మేరకు మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అప్పుడు ఒక 3 నెలలు అంటే మామూలుగా ఏంటంటే ఒకసారి రెన్యువల్కి 5 years అయిన తర్వాత మాత్రమే మేము రెన్యువల్ చేస్తాం. అలా కాకుండా జిల్లాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి 3 months మనం ఒక 2-3 నెలల ముందు వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి వాళ్ళందరూ కూడా రిలాక్స్ చేసాం. ఎవరన్నా 3 months బిఫోర్ కూడా మా దగ్గర రెన్యువల్ చేసుకోవచ్చు అని చెప్పి చేసాం. అలాగే కొంతమంది వైద్యులు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒకసారి రిజిస్టర్ చేసుకొని ఇంతవరకు అసలు మెడికల్ కౌన్సిల్ రాకుండా రెన్యువల్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వైద్యులు ఈ రిమైనింగ్ మెంబర్స్లో ఉన్నారని దాన్ని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ కోసం కూడా మేము ఏం చేసామంటే దాని రిజిస్ట్రేషన్ ఫీజెస్ కూడా మేము ఏంటంటే 1 year అయిన తర్వాత per month 100 rupees ఫైన్ వేస్తాం. అలా 100 rupees దాన్ని తీస్తే ఎక్కడో వెళ్ళిపోతాం. 30,000-40,000 50,000 కూడా ఉన్న వైద్యులు ఉన్నారు. దానికోసమని ఒక క్యాపింగ్ పెట్టుకున్నాం. 75 years బిలో ఉంటే 8,000, నాన్ తాత్కాల్ అయితే 10,000, అబోవ్ ఉంటే 6,000, 8,000 ఈ విధంగా పెట్టి మేము వెళ్ళటం వల్ల జిల్లాలకి వాళ్ళు చాలామంది ఇక్కడ వరకు రానటువంటి పెద్దవారు అంటే 65 to 70 years 80 years మా గురువులు అటువంటి పెద్దలందరూ కూడా వచ్చి అక్కడ జిల్లాలో రెన్యువల్ చేసుకోవటం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది. అది చాలామంది చాలా దాన్ని మంచి రిపోర్ట్లు మాకు మంచి ఆదరణ వచ్చిందని చెప్పొచ్చు. దాని రాబోయే రోజుల్లో కూడా కొత్త బాడీతో మళ్ళీ డిస్కస్ చేసుకున్న తర్వాత మేము మళ్ళీ దాన్ని చేసుకొని మళ్ళీ ఆలోచించుకొని ఎట్లా క్రైటీరియా అంటే మొత్తం పోవాలన్నా కొన్ని జిల్లాలకు వెళ్తే సరిపోతుందని చెప్పని కూడా చేయటం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సంతోషకరం ఏంటంటే దగ్గర 6 నుండి 7,000 మంది అంటే 55,000 మందిలో 6 నుండి 7,000 మందిని మేము దగ్గర స్టాఫ్ దీనికి మా రిజిస్టర్ గారు స్టాఫ్ వీళ్ళందరూ కూడా కోఆపరేషన్. ఎందుకంటే ఒక సంస్థ నుండి బయట వెళ్ళి పనిచేయాలంటే స్టాఫ్ కానీ ఇక్కడ ఉంటే అధికారులు కానీ అందరూ సహాయ సహకారాలు ఉంటే కానీ ఇది చేయలేం.
దాన్ని నేను అడిగిన వెంటనే 7వ తారీఖు మే 27వ తారీఖు 2025 తీసుకుంటే జూన్ 7వ తారీఖు మేము 1 మంత్ లోపల కార్యక్రమాన్ని ప్రారంభించడం విజయనగరంలో ప్రారంభించాం. ఈ విధంగా ప్రతి వారం శని ఆదివారాలు కంటిన్యూస్గా ఎక్కడా బ్రేక్ లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెట్లో ఒకేసారి తీసుకొని 2 మంత్స్ లోపల మేము 2.5 మంత్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ మంది లాభంలో దానివల్ల మాకు ఇప్పటికి కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి, సార్ ఇంకేమైనా చేస్తారని. కాబట్టి రాబోయే రోజుల్లో దాని మీద నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ప్రజల వద్ద పాలనలాగా మేము కూడా మిడిల్ కౌన్సిల్ వాళ్ళ జిల్లాలకే వచ్చి చేయాలని చెప్పినది మా ఉద్దేశం. ఎక్సలెంట్ సార్, మంచి మాట అన్నారు. ప్రజల వద్దకు పాలనలాగా వైద్యుల వద్దకే వైద్య రంగానికి సంబంధించిన సేవలు. ఇంకో విషయం సార్, మనం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంశాన్ని దానికి సంబంధించిన మరొక ప్రశ్న మిగిలి ఉంది సార్. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ విషయంలోకి వచ్చేసరికి నాన్ లోకల్స్ని కన్సిడర్ చేయట్లేదు అనేది వింటున్నాం సార్. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఇది నాకు న్యూస్ సార్, కొత్త విషయం. యాక్చువల్ నాన్ లోకల్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం కొంత కేటగరైజేషన్ ఉంటుంది అనుకుంటాను గవర్నమెంట్లో కానీ ఎక్కడైనా కూడా. దాన్ని ఏ విధంగా తీసుకుంటారో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్కి సొంత భవనం అంటూ ఉందా? భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్ దీనికి? మేము గతంలో డాక్టర్ రాజారావు గారు చైర్మన్గా, నేను మెంబరు, వైస్ చైర్మన్గా, అతని మెంబర్లు అందరం కలిసి 2014 నుండి 2019 వరకు ఏపీ మిడిల్ కౌన్సిల్ ఉన్నాము. ఆ సమయంలో మేము దగ్గర 2000 గజాల పైన మన విజయవాడ పట్టణంలో మహానాడు రోడ్డు దగ్గర ఆయుష్ హాస్పిటల్కి వెనక వైపున మేము స్థలం అప్పుడే తీసుకోవడం జరిగింది. దానిలో సొంత భవనం నిర్మించుకునే నిధులు కూడా మేము మిడిల్ కౌన్సిల్కి ఆ సౌకర్యం ఉంది, అంత కెపాసిటీ ఉంది మాకు. కాబట్టి ఆ నిధులను కూడా మేమే సమకూర్చుకొని ఉన్నాము. దాని ద్వారా చేయాలని చెప్పి మేము గౌరవ మన వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి కూడా దీన్ని తెలియజేయడం జరిగింది. వారు కూడా సహృదయంతో చేద్దాము దీని గురించి. మళ్ళీ మీకు అమరావతిలో కూడా అన్ని మెడికల్ యూనిట్స్ అన్నీ వచ్చినప్పుడు అక్కడ ఉంటుందా అనే ఉద్దేశం ఒకటి ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అయినప్పటికి కూడా మనం అది వచ్చినా కూడా అన్నిటితో పాటు సమానంగా మనకి అవకాశం ఉంటే మేము అక్కడ చేస్తాం. ఇప్పుడు మాకున్నటువంటి స్థలం దగ్గర 2014 నుండి 2019 అంటే దగ్గర మనకి 2 టర్మ్స్ అయిపోవస్తుంది కౌన్సిల్. కాబట్టి ఆ లోపల మనం దాని సొంత భవనం నిర్మించి మనందరం కూడా అందుబాటులో ఉండే విధంగా ఆ కార్యాలయం అయితేనేమి, అదేవిధంగా కౌన్సిల్లో దానికి సంబంధించినటువంటి నిర్వహించడానికి కమిటీ మీటింగ్స్ కోసం హాల్ అయితేనేమి, ఏమైనా సిఎంఈస్ టౌన్లో కానీ మనకేమైనా ఐఎంఏ కానీ ఇతర మెడికల్ అసోసియేషన్లు కండక్ట్ చేసుకుని కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసుకునే దానికి కూడా ఒక మంచి హాల్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో మేము ఒక డిపిఆర్ని కూడా రెడీ చేయొచ్చు. అంటే గతం నుండి జరుగుతూ ఉంది ప్రాసెస్. నేను వచ్చినప్పుడు దాన్ని స్పీడప్ చేయాలంటే కొంత ఆలస్యం అవుతూ ఉంది. దాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే మేము ప్రస్తుతం రెంటెడ్గా ఉన్నాం. ఎన్టీఆర్ యూనివర్సిటీలో 2nd ఫ్లోర్లో ఏపీ మిడిల్ కౌన్సిల్ ఉంది. మాకు ఇప్పుడు ఆ స్టాఫ్కి కొంత మా ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కానీ వీళ్ళందరికీ కూడా సౌకర్యార్థంగా ఉండే విధంగా వచ్చినటువంటి వైద్యులు, ఎందుకంటే మాకు ఇక్కడ 2వ ఫ్లోర్లో ఉండటం వల్ల కొంత వయసు మళ్ళినటువంటి వైద్యులు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని వాటన్నింటి పరిష్కార దిశగా త్వరలో రాబోయే రోజుల్లో నూతన భవనాన్ని ప్రారంభిస్తాం. అది కూడా మనకు ప్రభుత్వం ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ అనుమతితోటి వాళ్ళది ప్రభుత్వ పరంగా చేయాల్సిన నియమ నిబంధనలకి అనుసరించి దానికి అనుగుణంగా మేము కొంత సొంత భవనం కట్టుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. దాదాపుగా చాలా సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఈ ఇంటర్వ్యూ ముగించే ముందు ఒక మంచి టఫ్ ప్రశ్న అడుగుతాను సార్. మీ నుంచి చాలా ఓపెన్గా సమాధానం కూడా నేను ఆశిస్తాను సార్. ముఖ్యంగా సార్, విద్యా వైద్యం అనేది ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు సార్, ఉచితంగా అందించాల్సిన బాధ్యత. ఈ దిశగా ప్రపంచంలో పలు దేశాలు విద్యని వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందిస్తున్నాయి సార్. ముఖ్యంగా మన రాష్ట్రానికి వచ్చేసరికి ఇటీవల వైద్య రంగాన్ని పీపీపీ పేరుతో ప్రైవేటైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతుంది సార్. ప్రభుత్వం చేస్తున్న వాదన ఏంటంటే ప్రైవేట్ రంగంలో అయితే మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు, అదేవిధంగా రోగులకు కూడా నాణ్యమైన వైద్యం అందుతుందని చెప్పి ప్రభుత్వం వాదిస్తుంది సార్. ఈ దిశగా ప్రజల నుంచి కూడా కొన్ని నిరసనలు వచ్చిన నేపథ్యం సార్. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పున్నారు సార్, మన తొలి ప్రశ్నలో విధాన నిర్ణయాల్లో ప్రభుత్వానికి మా నిర్ణయాలని లేదా మా అభిప్రాయాలను తెలియజేస్తామని చెప్పున్నారు సార్. ఈ దిశగా పీపీపీపై ఇంతవరకు నాకు తెలిసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బహిరంగంగా లేదా మెడికల్ కౌన్సిల్ బహిరంగంగా ప్రకటన చేసిన సందర్భాలు అయితే లేవు సార్. ఈ దిశగా మీరు ప్రభుత్వాన్ని మీ అభిప్రాయం ప్రభుత్వానికి తెలియజేయడం జరిగిందా? ఓవరాల్గా
ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని బలోపేతం లేదా ప్రభుత్వం ఆసుపత్రుల్ని బలోపేతం చేసేందుకు మెడికల్ కౌన్సిల్ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానీ ఎలాంటి కార్యాచరణ చేపడుతుంది సార్? మీరు బీజేపీ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు సార్. సో ఈ విషయంపై మీ స్పందన తెలియజేస్తే బాగుంటుంది సార్. ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అనేది మనకి ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా కార్యక్రమాల్లో మన రోడ్లు అయితేనేమి కొన్ని కార్యక్రమాలని మనం ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ని చేయటం ఇవన్నీ కూడా మనం దీని ద్వారా చేస్తా ఉన్నాం. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కింద దీన్ని చేయడం జరిగింది. ఇది పూర్తిగా ప్రైవేటైజేషన్ కాదు. మన గౌరవ మంత్రివర్యులు అయితేనేమి ఇతర ప్రభుత్వం నుండి కూడా తెలియజేస్తుంది ఏంటంటే దీంతో కొంతకాలంగా వాళ్ళతో అగ్రిమెంట్ చేసి దాని ద్వారానే మనం టోటల్గా ల్యాండ్ అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ప్రభుత్వం పేరు మీదే ఉంటుంది. కొన్ని నిర్వహణ బాధ్యత మాత్రమే ప్రైవేటు వ్యక్తులు చేస్తారని చెప్పని దీని ద్వారా మనం చూసినట్టయితే నా ఒపీనియన్ మీరు చెప్పినట్టు మిడిల్ కౌన్సిల్ కానీ ఐఎంఏ అన్నారు, ఇవన్నీ కూడా చెప్పలేదని చెప్పన్నారు. బట్ ఎన్ఎంసి నేషనల్ మిడిల్ కౌన్సిల్ చైర్మన్ గారు చాలా కేటగారికలుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఒక హాస్పిటల్లో మనం చూసినట్లయితే 17 మెడికల్ కాలేజ్ మనకి ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభించారు. అది జరిగినటువంటి పర్సంటేజ్లు అవన్నీ కూడా మనం రోజు చూస్తూ ఉన్నాం. కానీ ఈ విధంగా గతం ప్రభుత్వంలో జరిగిన విధంగా మనం చేసుకుంటూ పోతే ఇంకా 15-20 సంవత్సరాలు పడుతుంది. దానికి కావాల్సిన దగ్గర నాకు గుర్తున్నంత వరకు 330-400 కోట్ల రూపాయలు మనకు కావాల్సి వస్తుంది. దాని అటువంటి 420 బెడ్స్ హాస్పిటల్ కావాలంటే మోర్ దెన్ 350-400 crores రావాలంటే మనం 15-20 కోట్లు కేటాయింపులు చేస్తే ఎంతవరకు మనం నిర్మించుకోగలం, ఎంత కాలంలో చేస్తాం. ప్లస్ ఇప్పుడు వైద్య విద్యార్థులకి మనకి వచ్చిన అవకాశం ఆల్రెడీ ఉంది. 17 మిలియన్ కాలేజ్ పెట్టుకుని అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దానికి కావాల్సిన బడ్జెట్ అలొకేషన్ కూడా చేయటం జరిగింది. దానికి కావాల్సినట్టు ఫండమెంటల్గా ఏం కావాలన్నది రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. కానీ ఈ భాగంలో మనం ఈ విధంగా చేస్తే ఇంకా దూరం లేట్ అవుతుంది. దానివల్ల విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇప్పుడు చూసినట్టయితే మనం 50% మనం కన్వీనర్ కింద, 35% మేనేజ్మెంట్, 15% ఎన్ఆర్ఐ కోటా కింద వస్తాయి. ఇవన్నీ కూడా అడిషనల్గా వస్తున్నటువంటి మెడికల్ సీట్లే. గత ప్రభుత్వంతో పోలిస్తే దగ్గర ఒక్కొక్క దీంట్లో 10 సీట్స్ ఎక్కువ సీట్లు మెడికల్ సీట్స్ వచ్చే విధంగానే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని నిర్ధారించడం జరిగింది. కాబట్టి మనకి ఎంత త్వరగా ప్రారంభిస్తే అన్ని మెడికల్ సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఫీజు నిర్ధారణలు కూడా గతంలో కన్నా కూడా ఇప్పుడు ఏదైతే ఎన్ఆర్ఐ కోటాకి కావాల్సిన ఫీజు ఎక్కువ ఉంది, బట్ మన మేనేజ్మెంట్ కోటాల నుండి ఫీజు తక్కువ ఉంది. ఆ విధంగా కూడా విద్యార్థులు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనం చెప్తా ఉన్నాం, అంతకుముందు గతంలో మనం ఆర్థిక రంగంలో 11వ స్థానంలో ఉంటే మనం ఇప్పుడు ప్రస్తుతం 4వ స్థానానికి వచ్చిన్నాం. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కృషిలో మనం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా వికసిత భారత్ అని చెప్పి 2047 కింద దేశం అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే మనం అన్నీ కూడా ప్రజలు సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మన ప్రాపర్టీ, మన ప్రభుత్వానికి ఉంటుంది, మన ప్రజల యొక్క పార్ట్నర్షిప్తో ఉంది. కాబట్టి దీని ద్వారా వైద్య విద్యార్థులకు అదేవిధంగా పేద రోగులకు దీంట్లో మనం చూసినట్లయితే 100% ఓపీ ఫ్రీ ఉంది, 70% ఆల్మోస్ట్ అడ్మిషన్స్ ఫ్రీ ఉన్నాయి, మీకు ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా చేస్తారు. ఏదైతే రిమైనింగ్ పర్సంటేజ్ ఉంటుందో దానికి మాత్రం ఛార్జ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా పూర్తిగా ప్రైవేటీకరణ అనేది లేదు. దీంట్లో ప్రైవేట్ అని ఉంది కానీ బట్ పూర్తిగా ప్రైవేటీకరణ ఇచ్చేదానికి ఉద్దేశం గవర్నమెంట్కి లేదు, దానికి ఆ భావన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది వైద్య విద్యార్థులకు, ప్రజలకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి అనేది చూస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇతర రంగాల్లో కూడా దీన్ని ప్రవేశపెట్టి మన దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను. ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు చేపట్టినటువంటి వినూత్న లేదటువంటి ఇన్నోవేటివ్ కార్యక్రమాలు ఏంటి సార్? అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ దిశగా మీరు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు సార్? గతంలో నేను చేసినటువంటి మీరు ఎక్కడైతే విధులు నిర్వహించని చెప్పారు, ఐఎంఏ చెప్పారు, అప్నా చెప్పారు, నర్సింగ్ అసోసియేషన్, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్, ఇవన్నీ చేసినప్పుడు నేను డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవటం ఉండేది. ఎందుకంటే ఒక లీడర్గా నేను స్టేట్ ప్రెసిడెంట్ అయితేనేమి, నేషనల్ లీడర్గా ఉన్నప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ వైద్య మండలిలో ఒక మెంబర్గా వైస్ చైర్మన్కి పనిచేసినప్పుడు నాకున్న అనుభవంతో నేను వచ్చిన
ఫస్ట్ నెలకే మా సభ్యుల సహాయ సహకారాలతో ఏదైతే వాళ్ళు కూడా ఆ రంగాల్లో నిష్ణాతులు కాబట్టే గవర్నమెంట్ వాళ్ళు నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు అందరూ కూడా కలిసి కూర్చున్న తర్వాత కొన్ని భావాలు మాకు ముఖ్యంగా వైద్యులకు రావటం పీస్ఫుల్గా వాళ్ళు జరిగిపోవాలి. రిజిస్ట్రేషన్ మనం ఇక్కడ చేస్తుంది ఒక కార్యక్రమం వైద్య నిర్వహణ, ఎందుకంటే వైద్య మండలికి ప్రభుత్వం నుండి ఫైనాన్స్కి ఎటువంటి సహాయ సహకారాలు ఉండవు. ఓన్లీ ఇది మా ఫైనాన్షియల్గా సఫిషియెంట్గా మిడిల్ కౌన్సిల్ ద్వారానే వచ్చినటువంటి ఫండ్స్ తోటే మేము మిడిల్ కౌన్సిల్ రన్ చేస్తాం. కాబట్టి దీనికి ముఖ్య కారకులు వైద్యులు వచ్చేది రిజిస్ట్రేషన్కి వస్తారు, రెన్యువల్స్కి వస్తారు. అటువంటి వారు వచ్చినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంది, దాన్ని ఎట్లా మేము ఓవర్కమ్ కావాలనే ఉద్దేశంతో కొన్ని నిర్ణయాలు ఇంతకుముందు చెప్పినట్టు క్రెడిట్ పాయింట్స్ అయితేనేమి, రిజిస్ట్రేషన్, రెన్యువల్ ఇవన్నీ చేస్తాం. మేము ఇంకా డెప్త్కి వెళ్ళి ఇక్కడ వచ్చిన వైద్యులకి రిఫ్రెష్మెంట్, కనీసం జెరాక్స్ కాపీ కావాలంటే బయట వెళ్ళాలి. అలా కాకుండా ఒక కాఫీ రిఫ్రెష్ వచ్చిన వాళ్ళని స్టాఫ్కి కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ఆ తేడాని ఇప్పుడు వైద్యులు గమనిస్తున్నారు. వచ్చిన బాగా రిసీవ్ చేసుకోవాలి వైద్యుల్ని, మీరు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వైద్యులకి. వాళ్ళకి ఏ విధంగా మీరు ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళకి కావాలి మన డ్యూటీ. మీ డ్యూటీ ఏంటంటే డాక్టర్లు రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండి చేయాలనే ఉద్దేశాన్ని ఆ స్టాఫ్కి చెప్పడం, దాని మార్పులు కూడా బాగా తెలుస్తూ ఉన్నాయి దానివల్ల. కాబట్టి అట్లా వచ్చినటువంటి వైద్యుల్లో మేము ఎన్ని కూడా కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావడం జరిగింది. వాట్సాప్ ద్వారా మీరు ఏదైతే రెన్యువల్ అయితేనేమి, రిజిస్ట్రేషన్ అయితేనేమి, మీకు కావాల్సిన ఎన్ఓసి సర్టిఫికేట్స్ అయితే దగ్గర 10 సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకొచ్చాం. వాట్సాప్లో మీరు ఒక్కోసారి వాట్సాప్ నెంబరు అది వచ్చేసి 9030999616 నెంబర్ కొడితే మీకు వాట్సాప్లో హాయ్ అని చూసారంటే మీకు వచ్చే సర్వీస్ అంతా వస్తాయి. దాని ద్వారా మీరు చేస్తే, మీరు ఒక్కసారి ఎంటర్ చేస్తే మీ అన్నీ కూడా మీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయొచ్చు. ప్లస్ పేమెంట్ కూడా త్రూ వాట్సాప్ చేసుకోవచ్చు. అలాగే మీకు కావాల్సినటువంటి అన్నీ కానీ వెరిఫై చేసి, రిజిస్టర్ గారు అంతా వెరిఫై చేసి ఓకే చెప్పిన తర్వాత మీకు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ఏదైతే రెన్యువల్ అయితే ఎన్ని సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్ని మేము స్పీడ్ పోస్ట్ ద్వారా మీకు చేర్చడం జరుగుతుంది. ఇది ఇండియాలోనే మొట్టమొదటి మిడిల్ కౌన్సిల్ అని చెప్పొచ్చు. దాని ద్వారా చేసాం. అట్లే స్లాట్ సిస్టమ్ ఏదైతే మీకు స్లాటింగ్ వచ్చిన డాక్టర్స్ ఇక్కడ వచ్చేసి వెయిట్ చేయకుండా, గంటలు వెయిట్ చేయకుండా మీరు వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ టైంలో ఒక స్లాటింగ్ సిస్టమ్ పెట్టి ఆన్లైన్లో మేము వెబ్సైట్ని కూడా ఇది చేయడం జరిగింది, అప్గ్రేడ్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా వాట్సాప్ అయితేనేమి, మా ఆన్లైన్ సిస్టమ్ అంతా కూడా వెబ్సైట్ని అయితేనే గౌరవ హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు దాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించే భాగ్యం మాకు కలిగిందనే చెప్పొచ్చు. ఎందుకంటే వారు అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు, కోఆపరేటివ్గా ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి సూచనలు కూడా పాటిస్తూ మేము వీటిని చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా మా సభ్యులు, రిజిస్ట్రార్ గారు, మా స్టాఫ్ అంతా కూడా ఆ కంపెనీ పీపుల్ కూడా దానికి అనుగుణంగా మేము చెప్పినటువంటి వాటికి అనుగుణంగా చేసి ఈరోజు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మిడిల్ కౌన్సిల్లో ఒక టెక్నాలజీని వాడే విధంగా ఈరోజు మేము ముందుకు తీసుకురావటం జరిగింది. అట్లా మనం ప్రొఫెషనల్గా ఉండాలని చెప్పే విధంగా మేము స్టాఫ్ కూడా ట్రైనింగ్లో కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. అట్లా డేటాబేస్ అన్నీ కూడా పెట్టాం. దాని అట్లా మెడికల్ ఎథిక్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా మెంబర్స్ ద్వారా చేయటం, అట్లా క్రెడిట్ పాయింట్స్ని కూడా వాళ్ళకి అనుకూలంగా వచ్చిన డాక్టర్లకి తీసుకొని వాళ్ళ టైం టు టైం అని హెల్ప్ కావాలన్నప్పుడు మా ద్వారా చేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసాము. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇంకొక ఆలోచన ఏంటంటే ఈ 65-70 సీనియర్ పీపుల్ ఉన్న వాళ్ళు అటెండ్ కాలేకపోవచ్చు సిఎంఈస్ వాటి. వాళ్ళ కోసం ఆన్లైన్ మేమే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఈ సిఎంఈలు కండక్ట్ చేసి వాళ్ళు క్రెడిట్ పాయింట్స్ ఇస్తున్నారు. అదే మనం ఎందుకు చేయకూడదు? ఏపీ మిడిల్ కౌన్సిల్ ఆల్రెడీ మనకి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ ఉన్నారు, మన మెంబర్స్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ ద్వారా కొన్ని సేమ్లు ఆన్లైన్ ద్వారా చేసి మేమే క్రెడిట్ పాయింట్స్ ఇవ్వాలని చెప్పింది కూడా ఒక ఉద్దేశం ఉంది. అట్లా సిఎంఈస్ని కూడా కరెక్ట్గా ఏదో పెట్టాము మొక్కుబడిగా కాకుండా దాన్ని కండక్ట్ చేసే విధానం కూడా కొంచెం మార్పులు చేసి మనకున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకొని రాబోయే రోజుల్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఎంత టైం డాక్టర్ స్పెండ్ చేశారు, మేము ఇచ్చిన 2 క్రెడిట్ అవర్స్ టైం వాళ్ళు పూర్తిగా ఉన్నారా లేదా, లేనటువంటి వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, 1 పాయింట్ ఎలా 1 పాయింట్ హాఫ్ పాయింట్ ఇవ్వాలి, వాళ్ళ టైంకి కేటాయించాలని ఆ సిఎంఈ కమిటీ ద్వారా నిర్ధారించుకొని దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసుకోవాలని చెప్పనే ఉద్దేశంతో కూడా కొన్ని ఆలోచనలు రాబోయే రోజుల్లో చేస్తామని. ఇంతకుముందు డాక్టర్ సెక్యూరిటీ ఫండ్ మరణాన్ని ధృవీకరించే కోసంగా ఫండ్ని పెట్టుకొని దాన్ని చేయాలని చెప్పని, అట్లాగే రాబోయే రోజుల్లో మనం రెన్యువల్స్ ఎందుకు చెప్పాను డిస్టిక్లో జిల్లాల వరకు దాన్ని కొంత ఇప్పుడు
ఆపటం జరిగింది. దాన్ని మళ్ళీ రెగ్యులర్గా చేసి 3 ప్రాంతాల 4 ప్రాంతాల్లో ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే మనం ఎన్ని నెలలు చేయాలనేది కూడా కమిటీని చేసి నిర్ధారించుకోవాలని చెప్పనేసి అట్లా యాంటీ క్వాకరీ కమిటీస్ జిల్లా వైడ్గా యాంటీ క్వాకరీ కమిటీస్ వేసేసి ఆ క్వాకరీని దాన్ని ఎవరిని మేము బడ్డం చేయాలి, ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో లేదు. ఒక సిస్టమ్ అనేది స్ట్రీమ్ లైన్ కావాలి. ప్రజా ఆరోగ్యం ముఖ్యం. ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాల్సిన బాధ్యత వైద్యులుగా మనందరి మీద ఉంది కాబట్టి దానిలో విధి నిర్వహణలో బాధ్యత భాగంగా మేము కూడా దాన్ని స్ట్రీమ్ లైన్ చేసే విధంగా పనిచేస్తామని అట్లే ఒక నేషనల్ కాన్ఫరెన్స్ని విజయవాడలో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని వైజాగ్లో కండక్ట్ చేసి ఈ మెడికల్ సిస్టంలో ఇంతకుముందు చెప్పినట్లు మీ హోర్డింగ్స్ అయితేనేమి, డిగ్రీలు చేయటం అయితేనేమి, ఇవన్నీ మేము చెప్పగలుగుతున్నాం కానీ మీరు చేయాలి, పాటించాలని, అవి పాటించే విధంగా ఉన్నాయా లేదన్నది మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ ఏమైనా అమెండ్మెంట్స్ కావాలంటే చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉందని మేము గుర్తించాం. కాబట్టి దానికి అనుకూలంగా కూడా రాబోయే రోజుల్లో నేషనల్ మెడికల్ కమిషన్కి మేమే ఒక మార్గదర్శకం కూడా చేయాలని చెప్పని ఉద్దేశిస్తుంది. ఎందుకంటే నాకున్న అనుభవం, మేము చేసినటువంటి కార్యక్రమాలను తెలుసు కాబట్టి ఒక ఐఎంఏలో ఉన్న ఒక నాయకుడిగా దానికి ముందు తీసుకెళ్తానని చెప్పని ఈ సందర్భంగా తెలుస్తున్నాను. అట్లే మా బిల్డింగ్ కోసంగా ప్రభుత్వం తప్పకుండా దాన్ని అనుమతి ఇచ్చి రాబోయే రోజుల్లో మేము ఎన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పని తెలియజేస్తూ ఒక వైద్య మండలి మాది వైద్యులకు అనుకూలంగా వాళ్ళకి సహాయకారిగా ఉంటుందని చెప్పని రాబోయే రోజుల్లో దానికి మీ సహాయ సహకారాలు కూడా అందిస్తారని చెప్పని ఆశిస్తున్నాను. సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుంది. నేడు ఏఐని కూడా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యాడ్ అయ్యింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వైద్యులు రెన్యువల్ కోసం మరలా ఏపీ మెడికల్ కౌన్సిల్ని సంప్రదించకుండా లేదా ప్రెమిసెస్కి రాకుండా ఆన్లైన్ విధానం ద్వారా లైక్ ఐరిస్ ఈ టెక్నాలజీ ద్వారా లేదా బయోమెట్రిక్స్ ద్వారా రెన్యువల్ చేయించుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? నేను ఇంతకుముందు చెప్పినట్లు వాట్సాప్ గవర్నెన్స్, వెబ్సైట్ అప్గ్రేడ్ చేయటం, దీనిలో భాగంగానే మేము థంబ్ ఇంప్రెషను, సిగ్నేచరు, ఐరిస్ ఈ 3 ఇచ్చినటువంటి వైద్యులు ఇంకా మా దగ్గర రానవసరం లేకుండానే లైఫ్ లాంగ్ వాళ్ళు 5 years రెన్యువల్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా వాటిని అప్లోడ్ చేస్తే సర్టిఫికేట్స్ని మేము ఇక్కడ నుండి వాటిని వెరిఫై చేసుకొని ఆ తర్వాత పర్మనెంట్ రెన్యువల్స్ అనేవి మీకు బై పోస్ట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ టెక్నాలజీ వాడటం వల్ల ఇంకా లైఫ్ లాంగ్ మనకి మెడికల్ కౌన్సిల్కి రావాల్సిన వస్తుంది. కానీ ఫస్ట్ టైం మాత్రం ప్రతి డాక్టర్ కూడా ఎవరైనా కూడా ఆ 3 సిగ్నేచరు, థంబ్ ఇంప్రెషన్, ఐరిస్ కానీ మా దగ్గర రికార్డ్ అయితే మీకు పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసేసుకోవచ్చు, మీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైతే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉందో దాన్ని ఏపీ మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు మేము తరువుగా ఫాలో అవుతున్నామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు డాక్టర్ గారు.